ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు విజయలక్ష్మి గారి ద్వారా మీరు అన్మ్యూట్ చేసుకోండి. విజయలక్ష్మి గారు, మనం న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు వారి ద్వారా బుక్ రీడింగ్ చేసుకుందాం. ఒక 5 minutes వారి కాన్షియస్తో మనం అందరం కూడా కనెక్ట్ అవుదాం. ఎస్, ఒక 5 minutes మీరు గైడ్ చేయండి విజయలక్ష్మి గారు. మేడం మ్యూజిక్ వేయండి మేడం. ఒక 5 minutes కదా, గైడ్ చేయండి. జస్ట్ గైడ్ చేయండి చాలు. మాస్టర్స్ అందరూ మెడిటేషన్లో కూర్చోండి. కళ్ళు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి మాస్టర్స్. మాస్టర్స్ మీరు మీ అంతరాత్మతో కనెక్ట్ కండి మాస్టర్స్. మేడం వినిపిస్తోందా? ఎస్ ఎస్, స్టార్ట్, కంటిన్యూ చేయండి. ఒక నిమిషం మేడం, తెస్తాను, ఒక పాట చెప్తాను. ఓకే. ఓకే మాస్టర్స్, అందరూ మన గ్రూప్ కాన్షియస్కి కనెక్ట్ అయ్యి మీ అంతరాత్మతో కనెక్ట్ అయి ఉండండి. శ్వాస మీద ధ్యాస. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. కనిపించదు. వారాహి పత్రి సార్ మనందరి పూర్ణాత్మల సామూహిక కాన్షియస్కి పూర్తిగా కనెక్ట్ అవుదాం. కంటిన్యూ చేయండి విజయలక్ష్మి గారు. నమః పార్వతీ పతినుత జనపర్ నమో విరూపాక్ష రమారమణ నల్లమల భకుతి కొడు నమో విశాలాక్ష. నమః పార్వతీ పతినుత జనపర్ నమో విరూపాక్ష రమారమణ నల్లమల భకుతి కొడు నమో విశాలాక్ష. నీలకంఠ త్రిశూలఢమరు హస్తాలంకృత రక్ష పాలనేత్రక పాలరుండమణి మూలాధృత వక్ష శీలరమ్య విశాల సుగుణ సల్లీల సురధ్యక్ష శ్రీలకుమీశన ఓలైషువ భక్తావళిగల పక్ష. నమః పార్వతీ పతినుత జనపర నమో విరూపాక్ష రమారమణ నల్లమల భకుతి కొడు నమో విశాలాక్ష. వాసవనుత హరిదాస ఈశ కైలాస వాసదేవా దాసరథియ ఉపాసక సుజనర పోషిప ప్రభావ భాషి శృతి హుదు అశేష జీవరాది ఈశనెంభ భావ శ్రీశనల్లి కీలి సుమానవ గిరిజేష మహాదేవ.
నమ పార్వతీపతినుత జనపర నమో విరూపాక్ష రమారమణ నల్లమల భకుతి కొడు నమో విశాలాక్ష మృత్యుంజయ నిన్నుత్తమ పదయుగ భృత్యనో సర్వత్ర ಹತ್ತಿರ ಕರೆದು ಆಪತ್ಯನಂದದಿ ಪೊರೆಯುತ್ತಿರೋ ತ್ರಿನೇತ್ರ ತೆತ್ತಿಗನಂತೆ ಕಾಯುತ್ತಿಹೆ ಬಾಣನ ಸಾತ್ಯದಿ ಸುಚರಿತ್ರ ಕರ್ತಿಯು ಉಡುಪಿ ಸರ್ವೋತ್ತಮ ಕೃಷ್ಣನ ಪೌತ್ರ ಕೃಪಾ ಪಾತ್ರ ನಮ ಪಾರ್ವತಿ ಪತಿನುತ ಜನಪರ ನಮೋ ವಿರೂಪಾಕ್ಷ రమారమణ నల్లమల భకుతి కొడు నమో విశాలాక్ష రమారమణ నల్లమల భకుతి కొడు నమో విశాలాక్ష రమారమణ నల్లమల భకుతి కొడు నమో విశాలాక్ష పని చేసుకుందామా విజయలక్ష్మి గారు? ఓకే, చెప్పండి. ఓకే ఓకే మాస్టర్స్, రెండు చేతులు కాళ్ళ మీద పెట్టండి మాస్టర్స్. 5 4 3 2 1 రెండు చేతులు తీసి చూసుకో. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. మీ అద్భుతమైన గాత్రంతో మొదలు పెట్టుకుంటున్నాం ఈరోజు సెషన్. అయితే భూమి అనే ఈ యొక్క ఆ ఎపిసోడ్ ఎన్ని పేజెస్ ఉంది ఒకసారి చూడండి కంప్లీటెడ్. భూమి మధ్య అని చెప్పారు కదా, భూమి మధ్య కాదు ఈ మధ్య అని ఉంది ఇక్కడ. ఈ మధ్య నుంచి ఈరోజు స్టార్ట్ చేసుకోవాలి. భూమి అనే ఒక మనకి పార్ట్ ఉంది చూడండి. ఉంది, చూసాను. భూమి దగ్గర నుంచే 79 పేజీలు అయిపోయాయి. మరి ఈ మధ్య అని స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వాళ్ళు భూమి మధ్య అన్నారు. ఓకే ఓకే, స్టార్ట్ చేయండి. మేడం, నేను ఫస్ట్ చదువుతాను, అలవాట్లేదు. హ్యాపీగా చదవండి, ఎంజాయ్మెంట్, కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోండి అంతే. ఓకే మాస్టర్. మీరు రెస్పాండ్ అవడమే నాకు చాలా హ్యాపీగా ఉంది. వెంటనే రెస్పాండ్ అయ్యారు. మరి మాస్టర్సే ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా మీ ద్వారా ఈరోజు చదివించాలని. ఎస్ మేడం, ఈ మధ్య నుండి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను మేడం. ఓకే, తిరుగుతాలే మేడం. మామూలుగా మీరు చేసుకుంటుంటారా బుక్ రీడింగ్? మీరు చదువుకుంటుంటారా ఇంట్లో ఓన్గా? వినిపిస్తుందా మీకు? వినిపిస్తాను మేడం, ఏదో కాల్ వచ్చింది, వినిపిస్తాను. రెగ్యులర్ గా చదువుకుంటుంటారా, రీడింగ్ చేస్తుంటారా? అంటే నేను చదువుకుంటా అంటాను మేడం. మీరే ఉన్నాయా బుక్స్? ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇప్పటికి? కొన్ని నేను తెచ్చుకున్నవి ఉన్నాయి, కొన్ని మేము ఫ్రెండ్స్ ఒకరికొకరు చదువు 40-50 బుక్స్ వరకు చదివాను నేను ఇంట్లో మామూలుగా. ఈ న్యూ ఎనర్జీ బ్రేక్ వస్తుంది, వాయిస్ బ్రేక్ వస్తుంది. అవునా? కొంచెం సరిగా పెట్టుకోండి. ఏం చేయాలి మేడం బ్రేక్ వస్తే? ఓకే ఓకే, పర్లేదు. న్యూ ఎనర్జీ 2 కూడా ఉందండి.
న్యూ ఎనర్జీ 2 కూడా ఉంది, మరి అది ఎవరి దగ్గర ఉందో లేదో మరి. న్యూ ఎనర్జీ నా 2 దగ్గర ఉంది, సెకండ్ పార్ట్ కూడా ఉంది న్యూ ఎనర్జీ, అది ఎవరి దగ్గర ఉందో లేదో సెకండ్ మరి. కూడా వచ్చిందా? నాకు గుర్తు అదే ఉంది, ఉందా ఇలా అసలు సెకండ్ పార్ట్ 100 పాళ్ళు నాకు గుర్తు అది. అంటే అసెన్షన్ అంటారు మీరు కదా, అసెన్షన్ అని. అసెన్షన్ కాదండి, న్యూ ఎనర్జీ 2 అది సెకండ్ పార్ట్. న్యూ ఎనర్జీ మేడం, ఆ, సెకండ్ ఎడిషన్. ఉందా ఉందా? లేదు, మేము ఎప్పుడో 2012లోనే కొన్నాను నేను దీన్ని. ఉంది కదా మేడం గారు, నా దగ్గర అన్ని పోయినాయి, అందుకని నేను గుర్తు రావట్లా. ఉండాలి, నాకు కూడా అదే గుర్తుంది. ఇప్పుడు వచ్చింది సెకండ్ ఎడిషన్ అనుకోండి, నేను కనుక్కుంటాను మేడం. ఎప్పుడో నాకు కనుక్కోండి అయితే, సెకండ్ వర్షన్ ఎప్పుడో వచ్చింది. నాకు తెలియదు. అంటే ఓకే ఈరోజు అయితే. రెడీగా ఉంటారు కదా, అది అందుకని చెప్తున్నా ముందే. ఓకే, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. నాకు తెలియదు యాక్చువల్ గా. నా దగ్గర వచ్చిందా అయితే? అంటే పోయింది నా దగ్గర, ఇప్పుడు వచ్చినట్లు లేదు, ఇది ఫస్ట్ ఒకటే ఉంది, మన దొరకలే నాకు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే అయితే విజయలక్ష్మి గారు స్టార్ట్ చేసుకుందామా? ఓకే మేడం. ఓకే. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి ఆత్మపూర్వక ప్రణామములు తెలియజేస్తుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జమీలా మేడంకి, గ్రూప్ సభ్యులందరికీ కూడా, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞత. న్యూ ఎనర్జీ బుక్, దీంట్లో ఈ మధ్య అనే చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇంతవరకు జరిగిన కథ ఇలా ఉండగా, ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితం ప్రాంతంలో కొత్త రకం ఏర్పాట్లు ప్రారంభమైనాయి. వినిపిస్తుందా మేడం? ఎస్, ఓకే. కట్టేమైతలేదా? బాగుంది బాగుంది, కంటిన్యూ అంటే చేయండి. ఇంతవరకు జరిగిండే కథ ఇట్లా ఉంది. ఈ మధ్య కాలంలో అంటే 2500 సంవత్సరాల క్రితము ప్రాంతంలో కొత్త రకం ఏర్పాట్లు ప్రారంభమైనాయని చెప్తా అన్నారు. అవలి వైపు ఏర్పాట్లు ఏమని ఇప్పుడు వచ్చింది. మరో 2500 సంవత్సరాల తరువాత భూమి మీద చాలా పెద్ద మార్పులు వచ్చే సూచనలు గోచరించాయి. పెను మార్పులను మానవులు ఒంటరిగా తట్టుకోలేరు కనుక తమ సహాయం ఉంటే మంచిది అని అవలి వైపు అంటే అవతలి వాళ్ళు ఫీల్ అయ్యారు. దాంతో అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దక్షత ఉన్న వాళ్లను బ్రతికున్న మానవుల నుంచి సైతం ఎంపిక చేసుకుని తమ వైపున కూడేసుకోవాలి అని ఆలోచించుకున్నారు. అలా తమ బృందంలో చేర్చుకోవడానికి పరిపక్వత చెందిన కొందరు మానవులు వాళ్ళ దృష్టికి వచ్చారు. వాళ్ళు ఎలాగూ ఆ ఎనర్జీ బృందం వారే అయి ఉంటారు. అటువంటి వాళ్లలో ఒకడు టొబైయాస్. అప్పట్లో భూమి మీద మరుజన్మ తీసుకోనున్న టొబైయాసు యావజ్జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అప్పట్లో భూమి మీద మరుజన్మ తీసుకొని టొబైయాసు యావజ్జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు అంటున్నారు. జ్ఞానోదయమైన స్థితిలో అతను ఉండగా దేవదూత అతని దగ్గరికి వచ్చి విషయం చెప్పి, విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి చదువుతున్నారు మీరు? ఈ మధ్య అనే దగ్గర నుంచి చదువుతాను. అయిపోయిందా ఇదే? ఎన్నో పేజ్ అది? 80వ పేజీ. కాదు కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా వెళ్ళాలా? మనకి పేజ్ నెంబర్ చెప్పలేదు మరి రమాదేవి గారు. భూమి మధ్య అన్నారు, నాకు భూమి మధ్య అనేది ఎక్కడ చిక్కలేదు మేడం. పేజ్ నెంబరు 72 అనేది ఈ మధ్య అనే చాప్టర్ తో స్టార్ట్ అయిందండి. ఇది మీ దగ్గర ఉన్నది ఓల్డ్ బుక్ అయి ఉంటుంది, అది ఎందుకు 80 వచ్చింది నెంబరు. 80 వచ్చింది, ఈ మధ్య అనేది ఉంది. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోయాం కదా మరి. డిఎన్ఏ అనేది అక్కడ నిన్న మనకు కాపలా అనేది, మతం అనేది, జన్మ కోణాలు అనేవి, ఈ సబ్ హెడింగ్స్ ఉన్నాయి చూడండి. వాటిల్లో మరి దాన్ని బట్టి గుర్తు రావాలి. హాస్టల్ తరాలు, ఏంజల్ తలాలు, మన పేర్లు, ఇవన్నీ వచ్చినాయి. మతం తర్వాత ఇంకా ఏదో ఉన్నాయి. మతం, జన్మ కోణాలు, ఆస్ట్రల్ తలాలు, ఏంజల్ తలాలు, మన పేర్లు, దాంతో అక్కడికి క్లోజ్ అయింది అది. అంటే ఈ మధ్యలోనే ఇవన్నీ ఉన్నాయా? ఇది వేరమ్మా. ఈ మధ్య అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన ఎపిసోడ్. భూమి అనే దాంట్లో ఇవన్నీ సబ్ హెడింగ్స్. దీంట్లో భూగ్రంథం అయింది కదా. చక్రాలు, కర్మ, డిఎన్ఏ అన్ని దీంట్లో ఉన్న మానవ జన్మ మార్గదర్శకులు అన్ని దానిలో ఉన్న సబ్ హెడింగ్స్ అన్ని కూడా. మతము,
డిఎన్ఏలో భయము, ప్రజ్ఞాత్మ, గ్రిడ్ అంతరాత్మ, అంశాత్మ ఇవన్నీ. అదే గ్రిడ్ లో సంకల్ప స్వేచ్ఛ, గ్రిడ్ లో ప్రభావము, మార్గదర్శకులు, రన్నర్లు, విశ్వంలో ఇతర జీవ రూపాలు, తొలి పాపము, ప్రజ్ఞాత్మ, అంశాత్మ, డిఎన్ఏలో భయము, మనకు కాపల, మతము, జన్మ కోణాలు, ఆస్ట్రల్ తలాలు, ఏంజల్ తలాలు మన పేర్లు ఉన్నాయి భూమిలో. దీంట్లో ఏది డిఎన్ఏలో భయమా ఇప్పుడు చదవాల్సింది? డిఎన్ఏలో భయం అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. జన్మ కోణం అయిపోయిందా? జన్మ కోణాలు నేను విన్నట్లేదండి, నాకైతే మాత్రం. అక్కడి నుంచి చదవండి. జన్మ కోణాలను చదవండి. మనకు కాపలా అనేది చదివినట్టున్నారు. మతం ఆల్మోస్ట్ అయిపోయింది. జన్మ కోణాలు దీన్ని విన్నానా లేదా? రమాదేవి గారు సడన్ గా నేను రాను అన్నారు, మరి క్లారిటీ ఇవ్వమంటే ఇవ్వలేదు, కన్ఫ్యూజన్ అయిపోయింది వాళ్ళకి. ఓకే, జన్మ కోణాల నుంచి చదవండి. జన్మ కోణాలు రాలేదు మాస్టర్ ఇప్పుడు దాకా. ఓకే, జన్మ కోణాల నుంచి చదవండి. ఓకే మాస్టర్. జన్మ కోణాలు. భూమి మీద మనము అనేక జన్మలు తీసుకున్నాము. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క కోణం గురించి, ఒక్కో లక్షణాన్ని గురించి ప్రధానంగా నేర్చుకున్నాము. వీటినే మన గత జన్మ కోణాలు అంటారు టొబయాస్. ఒక జన్మలో ధీరత్వం గురించి నేర్చుకుంటే మరో జన్మలో వినయం గురించి నేర్చుకున్నాం. ఇంకో జన్మలో త్యాగం. ఇలా నేర్చుకుంటూ వచ్చాం మనము. అయితే ఆయా వ్యక్తుల సమర్థతను బట్టి కొందరు ఒక్కో కోణాన్ని ఒకే జన్మలో నేర్చేసుకుంటే కొందరికి కొన్ని జన్మల కాలం పట్టింది. మన ఈ గత జన్మ కోణాల వల్ల భూ గ్రంథం అంటే భూమి యొక్క ఆకాశిక్ రికార్డు ఏర్పడింది. ఈ కోణాలు మనలో భాగమే అయినా వాటికంటూ ఒక గుర్తింపు ఉన్నది. భూమి మీద మొత్తం జన్మలు అనే విద్యాకాలంలో నేర్చుకోవలసిన అన్నింటినీ నేర్చుకుంటూ వచ్చాము. ప్రతి జన్మలోనూ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఆ ఆలోచనలు, ఆ జన్మలో కలిగిన రాగద్వేషాదులు అన్నీ ఎనర్జీలుగా రిలీజ్ అయ్యి ఈ జన్మలో మనము చనిపోయాక ఆ ఎనర్జీలన్నీ కూడి మన మరో రూపం ఎనర్జీ స్థాయిలో ఏర్పడుతుంది. ఆ జన్మలో మనం ఎలా ఆలోచించాము, ఎలా ప్రవర్తించాము, అవి మన తదనంతరం అలాగే చేస్తాయి. అంటే అవి మన సంపూర్ణ ఆలోచన రూపాలు అన్నమాట. మనం చనిపోయాక ఆత్మ మరుజన్మకు వెళ్ళిపోయినా వీటి వల్లనే మనము ఇంకా భూమి మీదే ఆత్మరూపంలో తిరుగుతున్నాము అన్న ఫీలింగ్ మిగిలిన వాళ్లకు కలుగుతూ ఉంటుంది. ఇన్ని యుగాలుగా ఆ కోణాలన్నీ ఈ భూమి మీదే తిరుగుతూ ఉన్నాయి, మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి మనం. కొన్ని ఆత్మలు ఒక జట్టుగా, ఒక కుటుంబంగా చేరి ఒక వంశంలో పుడుతూ వస్తాయట. సాధారణంగా జరిగేది ఇదే. తన మానవ వంశాన్ని వదిలి ఒక ఆత్మ వేరే వంశంలోకి వెళ్ళాలనుకోవటం అరుదట. అసాధారణ కారణాల వల్ల తప్పితే ఆత్మ వంశం దాటి బయటకు వెళ్ళదట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కాలానుగుణంగా ఆ వంశంలోని వారు ఏ పాఠాలు నేర్చుకోవటానికి అనుకూలమో ఆ ఆత్మలు దానిని బట్టి ఎదుగుతాయి. వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ తమ పాఠం నేర్చుకుంటూ మిగిలిన వాళ్ళు తమ పాఠాలు నేర్చుకోవటంలో సహకారాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఒక ఆత్మ ఒకే వంశంలో మళ్ళీ పుడుతుంటుంది. కాబట్టే టొబయాస్ అంటాడు, మన గత జన్మ కోణాలలో మన తాత ముత్తాతల రూపంలో మనమే ఉంటామట. అంటే బుద్ధుడిని ఉదాహరణగా తీసుకుని రామ్తో చెప్పేది కూడా ఇదే అంటున్నారు. మేడం నిన్న ఇది విన్నట్లున్నాము లేదా? చెప్పండి చదవండి. ఓకే. భూమి మీద భూమి మీదకి వచ్చాక మనం సృష్టి చేయనే లేకపోయాము. ఎందుకంటే ఆ జన్మలో మనము ఏమి చేయాలో, ఏమి సాధించాలో, దానివల్ల ఏ పాటి ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం కలుగుతుందో అన్ని ముందుగానే మన ఏంజల్స్ బృందంతో, అంటే మన గైడ్లతో కలిసి కూర్చుని ప్లాన్ వేసుకుంటామట. ఆ తర్వాత భూమి మీద మానవ జన్మకు వస్తామట.
మనం ఏ అనుభవాలను పొందాలనుకొని వచ్చామో ఆ అనుభవాలను పొందుతాము. కనుక మనకు ఎదురయ్యే కష్ట సుఖాలు అన్నీ మనం ముందుగా ప్లాన్ వేసుకున్నవే. ఒక లక్ష్యాన్ని చేరుకున్నాక ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారము మరో లక్ష్యం వైపుకి తిరుగుతాము. అందువల్ల సిసలైన కార్యకర్తలుగా ఉండటం కష్టమైపోతుందట మనకు. అందువల్ల సిసలైన కార్యకర్తలుగా ఉండటం కష్టమైపోతుందట మనకు. అనుభవాన్ని పొందుతూ నేర్చుకుంటున్నాం కదా మరి. ఆస్ట్రల్ తలాలు, ఏంజెల్ తలాలు. భూమి మీద జన్మల మధ్య కాలంలో మనము ఇంటికి అంటే దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు, తొలి సృష్టికి వెళ్ళము. అయితే ఎక్కడికి వెళ్తున్నాము? మోక్షానికి లేదా నిర్వాణ స్థితికి చేరుకునే వరకు, అంటే జన్మ పరంపర పూర్తి చేసుకునే వరకు. చనిపోయాక మనము చేరుకునేది భూమికి. తొలి సృష్టికి మధ్య, భూమికి తొలి సృష్టికి మధ్య ఉన్న ఏంజెల్ తలాలకి వెళ్తాము. ఆస్ట్రల్ తలాల్లో మొదటివి గ్రిడ్ల ప్రభావానికి లోనై ఉంటాయి. కనుక బ్రతికుండగా మనం జీర్ణించుకున్న ఆలోచనలు, మూర్ఖత్వము చాలా వరకు అక్కడ కొనసాగుతాయి. చనిపోయేటప్పుడు మనము ఏ స్థాయిలో ఉంటామో అదే స్థాయిలో మరణానంతర జీవితాన్ని గడుపుతాము. ఆస్ట్రల్ ప్రపంచంలో కొద్దిగా ఎదిగిన దశలో తిరిగి మానవ జన్మకి వస్తాము. మనమున్న ఆస్ట్రల్ ప్రపంచానికన్నా ఉన్నతమైనది ఏదో ఉన్నది అన్న స్పృహ మనకు అక్కడ ఉండదు. మనకు సహాయం చేయటం కోసం వచ్చిన ఏంజల్స్ ఉండే ఆస్ట్రల్ తలాలు అవి. మనకు సహాయం చేయటం కోసం వచ్చిన ఏంజల్స్ ఉండే ఆస్ట్రల్ తలాలు అవి. వాళ్ళు మనల్ని అక్కడ కలుస్తారు. భౌతిక శరీరాన్ని వదిలేసాం కాబట్టి తేలికగా అనిపించి ఆ ఉన్నత అల సంఖ్యలకు చేరుకుంటాము. అదే మనకు ఇల్లులా, స్వర్గంలా అనిపిస్తుంది. కానీ నిజానికి కాదు. జన్మకి మధ్య కాలంలో మనం నిజంగానే ఇంటికే తిరిగి వెళ్ళటం జరిగితే మానవ జన్మ ఎత్తడానికి మనం తిరిగి రాము. అంతేకాదు, ఇక్కడికి వచ్చాక మనలో వచ్చిన మార్పులతో ఒకవేళ మనం తొలి సృష్టికి అంటే ఇంటికి తిరిగి వెళ్ళినా మనం అసలు దానిని గుర్తుపట్టలేమట. మనం వచ్చాక మన ప్రభావానికి లోనై తొలి సృష్టి తత్వంలోనే మార్పు వచ్చిందట. మానవ జన్మను తీసుకుంటున్న మనలో ద్వంద్వత్వపు లక్షణం ఉన్నది కాబట్టి మన చైతన్యం లోపల, మన హృదయంలోనూ యుద్ధాలే, ఘర్షణలే. మన కుటుంబంతో, ఇతరులతో మనము ఏర్పరచుకున్న సంబంధాల్లో సంఘర్షణలు. ఈ ఘర్షణలు బాహ్యంగా భారీ ఎత్తున జరిగినప్పుడు వాటిని ప్రపంచ యుద్ధాలు అన్నాము. మన పేర్లు మానవ జన్మ తీసుకోవటం మొదలు పెట్టాక మనకు ఒక్కో జన్మలో ఒక్కో పేరు ఉంటుంది. కానీ మన అనంత తత్వంలో, అంటే భూమి మీదకి రాకముందు ఆత్మలుగా శాశ్వత జీవితాన్ని గడిపే పరిస్థితిలో మనలో ప్రతి ఒక్కరికి ఒక్కో పేరున్నదట. అవలి వైపు వాళ్ళు మన గురించి మాట్లాడుకోవలసి వస్తే ఆ పేరుతోనే చెప్పుకుంటారట. మనకున్న ఆ శాశ్వత నామం గురించి మనకు తెలియదు. కానీ మూలాన్ని మరిచిపోని ప్రతి వస్తువుకు, చెక్కకు, ఇనుముకు, గాజుకు, చెట్టుకు సైతం మన శాశ్వత నామం ఏమిటో తెలుసట. టొబైయాస్ ను ఛానల్ చేస్తున్న జాఫ్రీ హాఫ్ కఫుల్ద్రా అని పిలుస్తుంటాడు టొబైయాస్. అది జాఫ్రీ శాశ్వత నామమేమో. ఇప్పుడు ఈ మధ్య అనేది స్టార్ట్ అయింది మేడం, చెప్పినట్లే. ఇంతవరకు జరిగిన కథ ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో, అంటే దాదాపు 2,500 సంవత్సరాల క్రితం ప్రాంతంలో కొత్త రకం ఏర్పాట్లు ప్రారంభమైనాయి. అవలి వైపు ఏర్పాట్లు. మరో 2,500 సంవత్సరాల తరువాత భూమి మీద చాలా పెద్ద మార్పులు వచ్చే సూచనలు గోచరించాయి. ఆ పెను మార్పులను మానవులు ఒంటరిగా తట్టుకోలేరు. కనుక తమ సహాయం ఉంటే మంచిదని అవలి వైపు వాళ్ళు ఫీల్ అయ్యారు. దాంతో అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దక్షత ఉన్న వాళ్లను బ్రతికున్న మానవుల నుంచి సైతం ఎంపిక చేసుకుని తమ వైపున కూడేసుకోవాలని ఆలోచించుకున్నారు.
అలా తమ బృందంలో చేర్చుకోవడానికి పరిపక్వత చెందిన కొందరు మానవులు వాళ్ళ దృష్టికి వచ్చారు. వాళ్ళు ఎలాగూ ఆ ఎనర్జీ బృందం వారే అయి ఉంటారు. అటువంటి వాళ్ళలో ఒకడు టొబైయాస్. అప్పట్లో భూమి మీద మరుజన్మ తీసుకోనున్న టొబైయాసు యావజ్జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. జ్ఞానోదయమైన స్థితిలో అతను ఉండగా దేవదూత అతని దగ్గరికి వచ్చి విషయం చెప్పి అవలి వైపుకు వచ్చేస్తావా అని అడిగాడు. వస్తావా అని అడిగాడే తప్ప రమ్మని ఆజ్ఞాపించలేదు. గమనించండి. టొబైయాస్ అంగీకరించాడు. అవలి వైపుకు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అక్కడే ఉంటూ మానవులను గమనిస్తున్నాడు. అయితే అవలి వైపు నుంచి తాను సందేశాలిస్తే ఈవలి వైపున ఉండి అందుకొని నలుగురికి దానిని అందించే మానవుడు కావాలి. అందుకోసం తన టొబైయాస్ జన్మలో యోగ్యుడైన పుత్రునిగా ఉండిన చిన్న టొబైయాస్ను ఈవలి వైపున ఉండమని ఒప్పందం చేసుకున్నాడు. ఆ చిన్న టొబైయాస్ జన్మ పరంపరలలో ప్రస్తుతం అమెరికాలో జాఫ్రీ యాఫ్గా జీవించి ఉన్నాడు. భూమిపై ఏర్పాట్లు. అలా పై ప్రకంపన స్థాయిలలో ఆ ఏర్పాట్లు జరగటం ప్రారంభమైంది. అప్పుడు ఆత్మలను అడిగారట, 2000 సంవత్సరముల తరువాత పెనుమార్పులు భూమి మీద రాబోతున్నాయి. ఆ సమయంలో మీరు భూమి మీద జన్మించి ఉండి మీ ఎనర్జీని భూమికి పంచగలరా అని కొన్ని ఆత్మలు, ఆ సంఖ్య లక్షల్లో ఉంటుందంట. కొన్ని ఆత్మలు ఉంటే సంతోషంగా అంగీకరించాము. సాహస ప్రియులం కదా, మరైతే ఇప్పటి నుంచి 1000 సంవత్సరముల ప్రాంతంలో కూడా పుట్టి మీ ఎనర్జీతో సాయపడతారా అని అడిగారట. మనల్ని తప్పకుండా పుడతామని చెప్పామట మనం. ఇలా చైతన్య స్థాయిలో అంగీకారాలు, ఒప్పందాలు జరిగితే దాని ప్రభావాన మన భౌతిక జన్మలలో మార్పు రావటం అప్పటి నుండి ప్రారంభమైంది. ఆ కథ ఎలా నడిచిందో చూద్దాం. జ్ఞాన తృష్ణ. ఈ మధ్య ఒకానొక జన్మలో ఎన్ని జన్మల క్రితమో మనకు గుర్తు కూడా లేదు. ఎందుకు అన్న ప్రశ్నలు బయలుదేరింది మనలో. నేనెవరిని, నిజానికి నా తండ్రి ఎవరు అన్న ప్రశ్నలు ఉదయించాయి. వచ్చిన సమాధానం మనకు తృప్తినివ్వలేదు. మత గ్రంథాలలో మతాధికారుల దగ్గర విన్న మాటలు మనకు తృప్తినివ్వలేకపోయాయి. ఇంకా ఏదో ఉన్నది అని మనకు అనిపించింది. కనుక్కునే ప్రయత్నంలో పడ్డాము. ఏదో ఉన్నదని, దానిలో మనం ఐక్యమైపోవాలని అనుకుంటున్నాము. కానీ అదేమిటో మనకు అంతు పట్టడం లేదు. ఎన్ని మతాలలో మునిగి తేలినా విషయం తెలియటం లేదు. అది ఫలానా విధంగా ఉంటుందని నిర్వచించలేకపోతున్నాము. మనల్ని మనం వెతుక్కుంటూ తలకాయ బద్దలు కొట్టుకుంటూ ఎన్నో జన్మలు గడిపేశాము ఒంటరితనంలో. కాలుష్యం. భౌతిక స్థాయిలోను ఆలోచన స్థాయిలోను మానవులు ఏర్పరిచిన కాలుష్యము సామాన్యమైనది కాదు. భూదేవి సైతం ఆ కాలుష్యాన్ని ఓర్చుకోలేని స్థాయికి తీసుకుపోయాం మనం. ఏ క్షణానైనా భూదేవి ఓర్పు నశించిపోయి దులిపేసుకున్నది అంటే భూమి మీద మానవులు ఏమైపోతారో ఆలోచించండి. ఈ పరిస్థితి 1999 చివరలో, అంటే 2000 సంవత్సరం మొదలయ్యేటప్పుడు వస్తుంది అని ఆనాడే అర్థమైపోయింది. ఈ కాలుష్యం వల్ల భూమి అనారోగ్యం పాలైంది. ఆ అనారోగ్యాన్ని హీల్ చేసుకోవటంలో భాగంగానే తుఫాన్లు, వరదలు, అడవులు తగలబడటం, గుంపుగా ఇళ్ళు తగలబడటం లాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఇంకా భారీ ఎత్తున జరుగుతాయి. భూమి తనను తాను కాపాడుకోవాలి అంటే అవసరమైతే మానవ జాతిని నాశనం చేయడానికి కూడా వెనుకాడదు. భూమికి ఇంకా చాలా ఆయుర్దాయం ఉన్నది. మానవ జాతి పుణ్యమా అని ఇప్పుడు బాగా జబ్బున పడి ఉన్నదంతే. అయితే మానవ జాతి అడ్రస్ లేకుండా నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడున్న మానవ జాతి నశించిపోవటం అంటూ జరిగితే రెండొచ్చే మొదలెడదాము. మళ్ళీ 3వ పరిధిలో మరో కొత్త మానవ జాతి మొదలవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే 2 సార్లు మానవ జాతి పూర్తిగా భూమి మీద తుడిచిపెట్టుకుపోవటం జరిగింది. ఇప్పుడున్న మనము 3వ మానవ జాతి.
దీనిని ఒక వైనానికి తెస్తే బాగుంటుంది అని అందరి ప్రయత్నం. తేగలము అన్న ఆశ కూడా ఉన్నది. 1000 ఏళ్ల క్రితం కూడా మనం భూమి మీద పుట్టాము. ఇప్పుడు జరుగుతున్నట్లే అప్పుడు కూడా మనలో కొందరు ఒక చోట భౌతికంగా చేరారు. మనలో మిగిలిన వాళ్ళు హృదయంతో ఎనర్జీ పరంగా కనెక్ట్ అయ్యారు. అలా అందరం కలిసి అప్పటి ఎనర్జీని తర్వాత 1000 సంవత్సరాలకు అనుగుణంగా సవరించాము. అందుకోసమే మన ఎనర్జీని భూమి మీదకి తెచ్చాము. మనం జన్మించడం ద్వారా భూమి మీదకి తెచ్చాము. హడావిడి జననాలు కనుకనే 1940వ దశకంలో ఉత్తరార్థంలోను 1950 1960 దశకాలంలోను 1945 1969 మధ్య కాలంలో అంటే బ్రాకెట్ లో ఉంది 1945 1969 మధ్య కాలంలో లైట్ వర్కర్లమైన మనము మన ఎనర్జీని భూమి మీద నిలిపి భూమికి సకాలంలో అందించాలని మనం తాపత్రయపడ్డాము. అందుకే ఆ 3 దశకాలలో ఏదో ఒక దశకంలో పుట్టి తీరాలని నిశ్చయించుకున్నాము. 2000 సంవత్సరం నాటికి భూమి ఏమైనా పర్వాలేదు, ఆపై భూమి కొనసాగితే మనము కొనసాగవచ్చు, లేదా భూమి నాశనం అయిపోతే సినిమా మధ్యలోనే ప్రొజెక్టర్ పాడైపోయింది అనుకొని తిరిగి వచ్చేయవచ్చు అన్న ఒక నిర్ణయంతో పట్టుదలగా భూమి మీదకి రావాలి అనుకున్నాము. అయితే మన జాతకానికి జాగృతికి ఆ 3 దశకాలలో ఏది సరిపోతే దానిని బట్టి ఆ సమయంలో జన్మ తీసుకున్నాము. ఈ సమయంలో భూమి మీద పుట్టడం కోసం అవలి వైపున క్యూలు కట్టి మరీ నిలబడి వచ్చాము. ఫేవరెట్ హీరో మొదటి ఆటకు సినిమా టికెట్ల రష్ లాంటిది. యుద్ధాల వల్ల భూమికి ఎనర్జీ బాగా తగ్గిపోయి ఉండింది. భూమి మీద నానాటికి తయారవుతున్న బాంబులను చూసి అవలి వైపు వాళ్ళు సైతం హడలిపోయారట. ఒక్కో బాంబు తయారవుతుంటే మానవాళి అంతం దగ్గర పడిపోయింది అని టెన్షన్ పడ్డారట. యుద్ధాల పేరుతో పరిస్థితి తీవ్రతరమవుతున్న సమయంలో ఒకానొక క్షణంలోనైతే బాంబు వేయడానికి మనిషి సిద్ధపడి మీట మీద వేలు కూడా ఉంచిన క్షణాన టొబైయాస్తో సహా అవలి వైపు వారు అంతా అవుట్ పేలబోయే ముందు మనం ఎలాగైతే ఆ పేలుడుకు సిద్ధపడుతూ బిగుసుకుపోతామో అదే విధంగా బిగుసుకుపోయారట టొబైటో వారు. అయితే ఆ అదృష్టవశాత్తు మీట నొక్కబోయే క్షణంలో సాటి మానవుల నుంచి బ్రతిమాలింపు ప్రకంపనలు అందుకున్న ఆ వ్యక్తి మనసు మార్చుకొని పని విరమించుకున్నాడట. దీనిని బట్టి చూస్తే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం అవుతుంది. అందుకే అంత హడావిడిగా భూమి మీదకి వచ్చి పుట్టేయాలి అనుకున్నారు చాలా మంది. కొందరైతే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పుట్టేశారు. ఒక్కో తల్లికి ఒకే కాన్పులో 4, 6 పుట్టేశారంటే ఎంత రష్ ఉండిందో ఊహించండి. ఆ సమయంలో జనాభా విపరీతంగా పెరిగింది. భూమి మీద ఇంత ఆదుర్దాగా అంతమంది ఎందుకు హడావిడిగా పుట్టేశారు అంటే సోకాల్డ్ కలియుగాంతాన్ని అనుభవించి తెలుసుకోవాలి అన్న ఉత్సాహం కూడా ఒక కారణం. ప్రస్తుతం ఉన్న మానవ జాతి భూమి మీద అంత్యదశకి వచ్చేసిందని అందరికీ తెలుసు. అందుకే ఇంత కోలాహలం, కలకలం. 2000 సంవత్సరం క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సమయంలో భూమి మీద ఉండి భూమికి మన ఎనర్జీ ద్వారా మనకు చేతనైన సాయం చేయడానికి వచ్చాము. అలా ఒప్పందం చేసుకుని వచ్చిన వాళ్ళనే లైట్ వర్కర్లు అంటారు. లైట్ వర్కర్లు. భూమి మీద కొన్ని ప్రాంతాలు అల్లర్లతో అట్టుడికి పోతున్నాయి. మారణ హోమం జరుగుతోంది. అక్కడ నెగిటివ్ ఎనర్జీలు విపరీతంగా కూడిపోతున్నాయి. ఆ అల్లర్లు తగ్గించి ప్రపంచ శాంతిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కొందరు హీలింగ్ కాంతిని అలాంటి చోట్లకు పంపుతూ ఉంటారు. ఇలా హీలింగ్ కాంతితో ఎనర్జీతో పనిచేసే వాళ్లను లైట్ వర్కర్లు అంటారు. ఇలాంటి లైట్ వర్కర్ల వల్ల అశాంతి కొంతవరకు తగ్గుతుంటుంది. 80 లక్షలకు పైగా లైట్ వర్కర్లం ఉన్నాము భూమి మీద.
80 లక్షలకు పైగా లైట్ వర్కర్లు ఉన్నాము భూమి మీద. రాబోయే మార్పుల్ని ఎదుర్కోవడానికి ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒకదాని ప్రభావం మరొక దాని మీద పడి అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఆ మార్పు కోసమే వచ్చిన మానవుల అనుమతి అంటే హార్మోనిక్ కన్వర్జెన్స్. ఆధ్యాత్మికంగా మనము ఎదిగే చరిత్రలో 1987వ సంవత్సరానికి చాలా విశిష్టత ఉన్నది. ఆ సమయంలో మానవ జాతిని ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి అంటే ఆత్మపరమైన స్థాయికి చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్లటం జరిగింది. అది ఎలా జరిగిందో చూద్దాం. మన భూగ్రహాన్ని, మన సౌర కుటుంబాన్ని, మన విశ్వాన్ని సంరక్షిస్తున్న గెలాక్టిక్ ఫెడరేషన్ విశ్వ సంఘం ఒకటి ఉన్నది. ఆ ఫెడరేషన్ వాళ్ళు మనల్ని అనుక్షణం గమనిస్తున్నారు. మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నామని చెప్పుకున్నాం కదా, అందుకే అప్పుడప్పుడు వాళ్ళు మన ఎనర్జీ కొలతలు తీసుకుంటారు. ఐసియు వార్డులో ఉన్న పేషెంట్ టెంపరేచర్ అప్పుడప్పుడు చూసినట్లు కొలతలంటే పొడవు, వెడల్పు, బరువు కావు. ఆధ్యాత్మికత ఎంత మోతాదులో మనలో ఉన్నదో, మనం ఏ స్థాయిలో ఉన్నామో అనే కొలతలు. పాలలో నీళ్లు ఏ మోతాదులో కలిశాయో తెలుసుకునే కొలతల లాంటివి అవి. మనలోని చీకటి వెలుగుల తూకాన్ని చూడటం జరిగింది. ఇలాంటి కొలతలు ఇప్పటికి ఎన్నోసార్లు తీశారు. మనకి అది అలవాటే. కానీ ఈ అజ్ఞానపు జన్మల వల్ల ఎంత తిన్నా పరగడుపే అన్నట్లు జాగ్రత్త అవస్థలో ప్రతిసారి మరిచిపోతూ ఉంటాం. 1987లో మనల్ని అడిగారు, భూమి యొక్క చైతన్యం మారడానికి మనం సుముఖంగా ఉన్నామా అని. అంటే భూమి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన అనుమతి అడిగారు. మనల్ని వాళ్ళు అడగటం వెనక విషయం చాలా ఉన్నది. ఎక్కడా లేని లక్షణాలు భూమి మీద ఉన్నాయి. మనకు ఎంపిక స్వేచ్ఛ ఉన్నది. పరమాత్ముడు ఎదురుగా వచ్చినా కాదు పొమ్మనే స్వేచ్ఛ మనకి ఉన్నది. భూమి చైతన్యం మన చైతన్యంతో ముడిపడి ఉన్నది. మన చైతన్యమే కదా మొదట్లో భూమికి పంచాము. మనము ఇక్కడ సరేనంటే భూదేవిలోని మన చైతన్య భాగము ఎదగడానికి సిద్ధపడుతుంది. మనం సరేనంటేనే భూమి ఎదుగుతుంది, లేకపోతే ఎదగదు. పై ప్రకంపనలకు పోలేదు. కనుక భూమి ఎదగడము అన్నది మన చేతుల్లోనే ఉన్నది. రంగం సిద్ధమైన మనం ఒప్పుకుంటేనే ఏదైనా జరిగేది. మనం ఒప్పుకోకపోతే ఏం జరిగి ఉండేది? అలాంటప్పుడు ఏం చేయాలో మనం భూదేవికి మొదట్లోనే చెప్పేసి ఉన్నాము. ఆ నిర్మాణాన్ని బట్టి, ఆ ప్రోగ్రామింగ్ ను బట్టి భూదేవి సింపుల్ గా తన చీర కుచ్చెళ్ళు దులిపేసుకొని ఉండేది. అప్పుడు మనం ఏదో ఒక కారణంతో సామూహికంగా భూమిని వదిలిపోవలసి వచ్చి ఉండేది. 1987లో మనల్ని అడిగినప్పుడు భూదేవికి ఎనర్జీ పంచిన వాళ్ళమైన మనందరము సరేనని అన్నాము. సరేననక ఏం చేస్తాము? అసలు మనము ఈ సమయంలో భూమి మీదకి వచ్చిందే ఈ మార్పు కోసం కదా. అయితే వాళ్ళు మనల్ని అడగటం, మనం సరేననటం అన్నీ చైతన్య స్థాయిలో జరిగాయి. భూమి మీదున్న ప్రతి ఒక్కరము సరేనన్నామా అని కొందరి సందేహం. నిస్సందేహంగా ప్రతి ఒక్కరము సరే అన్నాం. భూమికి చైతన్యాన్ని, కాంతిని పంచిన ప్రతి ఒక్కరూ సరేననటం జరిగింది. మానవులుగా మనకు ఆ విషయం గుర్తుండకపోవచ్చు, కానీ ఆత్మస్థాయిలో ఆ విషయం చాలా బాగా గుర్తుంటుంది. మనం సరేననటంతో వెంటనే 4వ పరిధి గ్రిడ్ ని తయారు చేసి భూమికి బిగించడం జరిగింది. 1990 నాటికల్లా భూమి 4వ పరిధిలోకి అడుగు పెట్టేసింది. 3వ పరిధి గ్రిడ్ పైన 4వ పరిధి గ్రిడ్ బిగించారు. దాంతో 3వ పరిధి గ్రిడ్ పని చేయటం క్రమేణా తగ్గి చివరికి ఆగిపోతుంది. అలాగే 5వ పరిధి గ్రిడ్ పడగానే 4వ పరిధి గ్రిడ్ నిస్తేజం అవుతుంది. నెమ్మదిగా నిస్తేజం అవుతుంది. భూమిని చాలా ఎత్తుకు అంటే పైకి ప్రకంపనలకు తీసుకుపోయారు. భూమి ఎప్పుడైతే ఎదుగుతుందో దానితో పాటు మనము ఎదుగుతాము. ఉయ్యాల గాలిలో పైకి లేచినప్పుడు అందులో కూర్చున్న మనము పైకి లేస్తాం కదా.
వీళ్ళు అలా అడగటం వల్ల, మనం సరే అనటం వల్ల భూమి చరిత్రే మారిపోయింది. భూమి స్థాయిని చాలా పైకి ఎత్తేశారు. పోల్ జంపులో లాగా అనుకున్నాము. ఎంత ఎత్తుకు 3వ పరిధి నుంచి 4వ పరిధికి వస్తున్న భూమిని ఏకంగా 9వ పరిధికి తీసుకుపోతున్నారు. ఒక్కో పరిధి దాటడానికి ఎంతో కాలం పడుతుంది. అటువంటిది ఒక్కసారిగా 5 మెట్లు పైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీనిని బట్టే చూడవచ్చు 1987 కొలతలు ఎంత విశిష్టమైనవో. దీనినే హార్మోనిక్ కన్వర్జెన్స్ అంటారు. మనం సరేననటంతో అందరికీ ఆశ కలిగింది. 2000 సంవత్సరంలో భూమి ఏ వినాశనానికి గురి అవుతుందని చెప్పుకున్నామో అది కొంతవరకైనా తప్పుతుంది అన్న ఆశ కలిగింది అందరికీ. అప్పటి నుంచే క్రయాన్ లాంటి వాళ్ళు భూమి మీద మార్పులు రాబోతున్నాయని తమ ఛానలింగ్ లో చెప్పటం మొదలు పెట్టారు. ఆ కొలతల ఫలితం కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒక కొత్త దశానిర్దేశం, ఒక కొత్త భవిష్యత్తు ఏర్పడ్డాయి. 1987లో తీసుకున్నవి ప్రస్తుతానికి మొదటి కొలతలు. 1987లో తీసుకున్నవి ప్రస్తుతానికి మొదటి కొలతలు అనుకుంటే, చివరి కొలతలు 2012 సంవత్సరంలో తీసుకుంటారు. ఆ రెంటికి నడుమ అన్నట్లు మళ్ళీ 1999 డిసెంబర్లో కొలతలు తీసుకున్నారు. భూమి మీద ఎనర్జీని అర్థం చేసుకోవటం అనే కార్యక్రమం అది. ఒక్కో గ్రిడ్ బిగించే కొద్దీ భూమి ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి వెళుతుంది. ఒక గ్రహాన్ని ఆధ్యాత్మికంగా పై మెట్టుకు తీసుకువచ్చేటప్పుడు ఒక సమాచార గ్రిడ్ ను తయారు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనుషుల నుంచి అంతవరకు మరుగ్గా ఉండిపోయిన సమాచారాన్నంతా అందిస్తారు. మనుషులకు పై తలాల వాళ్ళు దానివల్ల ఆధ్యాత్మికోన్నతికి ఎన్ని రకాలుగా ఎంచుకోవచ్చో మనుషులకు పూర్తిగా అర్థమవుతుంది. కొత్తగా తెలిసిన సమాచారం నుంచి పాత విషయాలను తవ్వుకొని బాధ, కోపం తెచ్చుకునే బదులు సానుభూతితో అర్థం చేసుకుని దానిని విని ఊరుకోగలిగితే ఆ సానుభూతే ఆధ్యాత్మికోన్నతిలో ఒక పెద్ద అంగం వేయిస్తుంది. ఆ అడుగు వల్ల ఎన్నో ఏళ్ల శ్రమ కాలము కలిసి వస్తాయి. స్పైడర్ పీపుల్ 1996లో 5వ పరిధి గ్రిడ్ ను సృష్టించడం జరిగింది. ఒక గ్రిడ్ ను తయారు చేయాలి అంటే ఏకకాలంలో 1,44,000 మంది మానవులు ఆ తయారు చేయబోయే గ్రిడ్ కు అనుకూలంగా సంకల్పించాలి. అప్పుడే గ్రిడ్ తయారవుతుంది. 1994-96 ప్రాంతంలో జాగృతులయ్యారు కొందరు. వీళ్ళు తాము నెమ్మదిగా జాగృతులవుతూ అసలు చివరగా జరిగే జాగృతికి బాటలు వేసేవాళ్ళు అన్నమాట. వీళ్ళల్లో స్పైడర్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. ఆ స్పైడర్ పీపుల్ ఒక గ్రహాంతర జాతి. వీళ్ళు గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉన్న జాతిగా గెలాక్సీలోనే ఎంతో పేరు పొందారు. ఈ సమయంలో మానవ జాతి తన లక్ష్యాన్ని సాధించాలి అని నిశ్చయించారు. మన బాగు కోసం పాటు పడుతున్న పై తలాల వాళ్ళు, అందుకోసం వాళ్ళు ఈ స్పైడర్ పీపుల్ ని వచ్చి భూమి మీద పుట్టమని కథ క్లైమాక్స్ లో తమ వెబ్ టెక్నాలజీని ఉపయోగించి మరుగున పడిపోయి ఉన్న పాత సమాచారాన్నంతా మానవులకు అందుబాటులోకి తెమ్మని కోరారు. ఏదో ఒక ఆశ లేకపోతే ఎవ్వరు ఏ పని చేయరు కదా. ఈ స్పైడర్ పీపుల్ కి ఏదో ఒక ఆశ చూపాలి ఇప్పుడు. అందుకే చివరిలో ఎమోషనల్ క్లియరింగ్ అంటే కర్మ ప్రక్షాళన జరుగుతుందని ఆశ చూపారు. రకరకాల గెలాక్సీల్లో జన్మ తీసుకుని కూడబెట్టుకున్న కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఆశగా వచ్చి భూమి మీద పుట్టి ఇక్కడ గ్రిడ్లకు, వాతావరణానికి అనుగుణంగా అనేక జన్మలు తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పటి వరకు ద్వంద్వత్వంలో కర్మ ఏర్పడుతున్నా నిశ్చింతగా ఉన్నారు. చివరలో ఎలాగూ ఈ కర్మనంతా తొలగించడం జరుగుతుంది కదా, అది వాళ్ళ నిశ్చింత. ఇక కథ చివరికి వచ్చేసింది కాబట్టి తమ వెబ్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగపెట్టవలసిన సమయము వచ్చేసింది. అందుకే వాళ్ళు ఈ సమయంలో భూమి మీద పునర్జన్మ తీసుకునేటప్పుడు ఆ వెబ్ను సృష్టించగల సామర్థ్యం తమలో సకాలంలో జాగృతమయ్యేలా చేసుకుని పుట్టారు.
ఇంటర్నెట్. వీళ్ళు పుట్టడం 1960 దశకం నుంచి ప్రారంభమైంది. మానవులైన మనలో క్రింది ఆధార చక్రాలకు సంబంధించిన ఎమోషనల్ పునరైక్యతను సాధించవలసిన సమయం ఇది. కేవలం క్రింది ఆధార చక్రాలలో లేక కేవలం పై ఆధార చక్రాలు మాత్రమే యాక్టివేట్ అయితే సరిపోదు. మొత్తం అన్ని ఆధార చక్రాలు యాక్టివేట్ కావాలి. అప్పుడే మనలో పరిపూర్ణత ఏర్పడుతుంది. అప్పుడే మనం అందరము ఉన్నత తలాలకు చేరుకొని అక్కడ పని చేయగలుగుతాము. ఇదంతా కర్మ ప్రక్షాళన వల్ల సాధ్యపడుతుంది. ఈ సమయంలో కర్మ ప్రక్షాళనకు ఆశపడి వాళ్ళు మనకు అంటే మానవులకు మొత్తం సమాచారాన్ని అందివ్వగల వెబ్ను సృష్టించారు. అదే మన వరల్డ్ వైడ్ వెబ్ లేదా ఇంటర్నెట్. దీని వల్ల కోరుకున్న వారికి, ఆసక్తి ఉన్న వారికి సమాచారం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు వివిధ ప్రదేశాలలో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని కలిసి కట్టుగా పనిచేయగలుగుతారు. జరుగుతున్న కర్మ ప్రక్షాళన 1996 2001 మధ్య కాలంలో మన కర్మ శుద్ధి ద్వారా మరింత మెరుగైన టెంప్లెట్లను తయారు చేయటంలో మనకు తోడ్పడుతూ బిజీగా ఉండిపోయారు అవలి వైపు వాళ్ళు. 9వ పరిధి గ్రిడ్ ని తయారు చేయాలి అన్నది వారి ఆశ. అందుకే ఆ హడావిడిలో ఉండిపోయారు వాళ్ళు. ఆ సమయంలో జాగృతులైన వాళ్లకు తమ కర్మ ప్రక్షాళన వేగంగా జరుగుతున్నట్లు అనుభవమైంది. దానికి తగిన లక్షణాలు వారి శరీరంలోనూ భావాలలోనూ బాగానే కనిపించాయి. అనేక పరిధులలో అనేక జన్మలెత్తి తీర్చుకోవలసిన కర్మను కొన్ని సంవత్సరాల కాలంలోనే శుద్ధి చేసుకోసాగారు వాళ్ళు. అన్ని జన్మల కర్మ ఒక్కసారిగా తొలగిపోతుండేసరికి వాళ్ళ చైతన్య స్థాయిలోనే చెప్పలేనంత పెద్ద మార్పు రావటం మొదలైంది. పెద్ద అడుగు వేసి ఎంతో ఎత్తుకు ఎదిగిపోసాగారు వాళ్ళు. ఒక్కసారిగా ఎంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు అంటే 6, 7, 8 పరిధుల 6, 7, 8 పరిధుల గ్రిడ్లను తయారు చేయాల్సిన అవసరం లేకుండా ఏకంగా 9వ పరిధిలోకే వెళ్ళగలిగేంతగా ఎదిగిపోతున్నారు. అంత పెద్ద మార్పు ఏర్పడుతుంది అన్నమాట. మధ్యాంతర కొలతలు 1999 డిసెంబరు 13న ఆత్మస్థాయిలో మనలను అడగటం జరిగింది. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటాము అని అందరినీ అడిగారు. న్యూ ఎనర్జీలోకి వెళతావా లేక ఓల్డ్ ఎనర్జీలోనే నిలబడిపోతావా అని. నూతన సృష్టి కోసం ఎనర్జీని సృష్టించే ప్రయాణం ఇది. సిద్ధంగా ఉన్న వాళ్ళు న్యూ ఎనర్జీలోకి వెళతామన్నాము. సిద్ధంగా లేని వాళ్ళు ఓల్డ్ ఎనర్జీలో సాగిపోతాము అన్నారు. ఆ కొలతలు భూమి మొత్తానికి జనరల్ గా తీసుకున్నారు. అలాగే ప్రతి వ్యక్తికి విడివిడిగా తీసుకున్నారు. ఇంత భారీ ఎత్తున మనతోనే ఇంత పని జరుగుతూ ఉంటే మనకేమో ఏమీ తెలియలేదు. పైగా మన దృష్టి అంతా మారుతున్న క్యాలెండర్ మీద, Y2K సమస్య మీద ఉండటం చూసి అవలి వాళ్ళు నవ్వుకున్నారు. మనము ఇలా వేరే దాని మీద దృష్టి పెట్టి ఉంచింది కూడా ఒకందుకు మంచిదే అంటాడు టొబయాస్. కొలతల కార్యక్రమం ప్రశాంతంగా నిశ్శబ్దంగా జరిగిపోతుంది కదా. ఈ మధ్యాంతర కొలతలు ఎందుకు తీశారు అంటే 1987 నుంచి 2012 వరకు ఎనర్జీలో ఎదుగుదల మార్పులు ఉంటాయి కదా. అవి అనుకున్నట్లే ఉన్నాయా లేవా అని మధ్యలో చెక్ చేయటం కోసం కూడా. పాత భవిష్య వాన్ల ప్రకారం అయితే 1999లో భూమి నాశనమైపోవాలి. అంటే ప్రళయం వచ్చి మానవ జాతి అంతమైపోవాలి. అలా జరిగి ఉంటే మిగిలిన కొద్దిపాటి మానవులతో ఇక ముందుకు ఎలా సాగాలి అని నిర్ణయించుకోవడానికి కొలతలు తీసుకోవలసి వచ్చి ఉండేది. అయితే భూమి మీదున్న మానవులలో ప్రేమ, సంకల్పం ఉన్నందువల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ సమృద్ధి అనేది భూమి మీద ఉన్నది. కనుక కొలతలు తీసుకుని వాటికి అనుగుణంగా మన గ్రిడ్లలో మార్పు తేవటం మొదలైంది. సమాచారం వెల్లడి.
కొత్త కొత్త విషయాలు బయటపడటం మొదలైంది. దాంతో గత 2000 సంవత్సరముల మన మానవ చరిత్రను ఆసక్తికరంగా తిరగరాయటం జరగనున్నది. దేనినైతే మనం ఇంతకాలం చరిత్ర అనుకుంటూ వచ్చామో, వాస్తవంగా భావిస్తూ వచ్చామో అదంతా మారిపోతుంది. ఆ మార్పు విద్వత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. పండితుల్ని, మతాన్ని పట్టుకోనున్న వాళ్లను కూడా కుదిపేస్తుంది. అటువంటి విషయాలు బయటపడతాయన్నమాట. ఇలా సమాచారం ప్రపంచం నలుమూలల నుంచి గ్రంథాలుగా వెలువడుతుంది. ఒక్కో గ్రంథము వస్తున్న ఇతర గ్రంథాలలోని సత్యాలతో సరిపోయే సత్యాన్ని వెలువరిస్తుంటే గతానికి చాలా భిన్నంగా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి ఎలా వచ్చామో ఆ గ్రంథాలు చాటుతుంటే దాన్ని కాదు పొమ్మనటం చాలా కష్టమైపోతుంది. 2012వ సంవత్సరం వరకు ఈ గ్రంథాలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ ఒకదానికి ఒకటి సంబంధించి ఉంటాయి. ఈ సమాచారం వెలువడే కొద్దీ న్యూ ఎనర్జీలోకి వెళ్ళటం జరుగుతుంది. కొత్త భూమి ఆవిర్భావం. న్యూ ఎనర్జీ ఏర్పడటం మొదలైంది. భూమి మీద వాస్తవాలు విడిపోవటం అప్పుడే మొదలైంది. 3వ పరిధిలో మనకు కనిపించే భూమిలో నుంచే మరో కొత్త ప్రకంపనకు చెందిన మరో భూమి ఏర్పడటం మొదలైంది. శరీరంలో నుంచి ఆత్మ బయటికి రాబోయే ముందు గమనిస్తే 1-2 క్షణాలు భౌతిక శరీరాన్ని, పారదర్శకంగా ఉన్న ఆత్మను ఒకే చోట చూపిస్తుంటారు సినిమాల్లో. ఆ తర్వాత నెమ్మదిగా ఆత్మ శరీరం నుంచి యువతలకి రావటం కనిపిస్తుంది. అలాగే పాత భూమి నుంచి కొత్త భూమి ఏర్పడటం కూడా అలాగే జరుగుతుంది. మొదటి దశలో 2 ఒకే చోట ఉంటాయి, కానీ విడివిడిగా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటుంది అంటే భౌతికమైన భూమి ప్రకంపన వేరు, న్యూ ఎనర్జీతో సృజింపబడుతున్న కొత్త భూమి ప్రకంపన వేరు. ఒకే చోట ఉన్నట్లు కనపడే ఆ 2 ఒకే చోట వేరువేరుగా ఉన్నాయి. కొత్త భూమి పూర్తిగా ఏర్పడినాక అది పాత భూమి నుంచి విడిపోయి దూరం జరుగుతుంది. ఈ కొత్త భూమి ఏర్పడటం అన్నది న్యూ ఎనర్జీ ఫలితమే. పై ప్రకంపన స్థాయిలలోకి భూమి ఎదగడానికి మనం అనుమతించగానే ఆ న్యూ ఎనర్జీ రూపుదిద్దుకోవడానికి శ్రీకారం చుట్టినట్లయింది. న్యూ ఎనర్జీ ఏర్పడటంతో మానవ చైతన్యంలో కొందరిలో, కొన్ని లక్షల మందిలో మార్పు మొదలైంది. న్యూ ఎనర్జీలోకి నడిచే వాళ్ళు కొందరైతే పాత ఎనర్జీలోనే నిలబడిపోయిన వాళ్ళు కొందరు. 1999లో తీసుకున్న కొలతలలో ఈ నిర్ణయాలు జరిగాయి. మరో భూమి. ఇప్పుడు పరిస్థితిలో తమాషా మలుపు ఏర్పడింది. తమ ప్రయాణాన్ని కొనసాగించాలని, న్యూ ఎనర్జీలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్న వారి కోసం కొత్త భూమి ఏర్పడుతోంది. కనుక వాళ్ళ విషయంలో ఇబ్బంది లేదు. పాత ఎనర్జీలోనే ఉండిపోతామని నిర్ణయించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పాత భూమి మీదే ఉండిపోవాలి కదా. కానీ మన ఈ భూమి కూడా పై మెట్టుకు వెళుతోంది. అంటే పచ్చ జెండా ఊపింది మనమే కదా, 1987లో అంటున్నారు, బ్రాకెట్లో ఉంది. కనుక ఓల్డ్ ఎనర్జీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఉండలేరు. వాళ్ళు ఉండేది 3వ పరిధి. ఆ పరిధి ఈ భూమి మీద ఇక ఉండబోదు. అందుకనే పాత ఎనర్జీలో నిలబడిపోయే వాళ్ళ కోసము అచ్చంగా ఇప్పుడు మనం ఉన్నలాంటి 3వ పరిధి భూమినే మరో విశ్వంలో 9వ పరిధి విశ్వంలో నిర్మించడం జరిగింది. కనుక ఓల్డ్ ఎనర్జీలో ఉండిపోయే వాళ్ళ కోసం వేరే భూమి కూడా రెడీ అయిపోయింది. చదవా మేడం, ఇంకా టైం ఉందా? సరికొత్త మానవ జాతి. వాళ్ళు అటు వెళ్ళి మనం ఇటు వెళ్ళిపోతే మరో 1,00,000 సంవత్సరాలకు పైగా ఆయుర్దాయం ఉన్న ఈ భూమి పరిస్థితి ఏమిటి? జాలి పడాల్సిన అవసరం లేదు. ఈ భూమి కొత్తగా ఏ పరిధిలోకి వెళుతుందో ఆ పరిధిలో ఉండదగిన సరికొత్త మానవ జాతి
భూమి మీదకు వస్తుంది. అది భూమి మీద 4వ మానవ జాతి అవుతుంది. వాళ్ళ రూపం మన రూపంలో ఉండకపోవచ్చు. అప్పటి భూ వాతావరణానికి అనుగుణంగా ఉంటారు. వాళ్ళు ఆ కొత్త మానవ జాతిగా రాబోయే జీవులను కొందరిని ఆఖరు దశలో ఉన్న ఒక జలమయ గ్రహం నుంచి తెచ్చి ఉన్నారు భూమి మీదకి. ఆ జీవులు ప్రస్తుతం డాల్ఫిన్లు గాను తిమింగిలాలు గాను ఉన్నాయట. మన భూమి మీద మానవులకు దగ్గరగా ఉంటూ మానవులుగా జీవించడం ఎలా అనే విషయాన్ని నేర్చుకుంటున్నాయట. ఇది వేరే మార్గం నుంచి అందిన సమాచారం అని బ్రాకెట్లో ఉంది. ఇంతవరకు ఏకాంతంలో రహస్యంగా ఉండిపోయిన భూమి త్వరలో అందరి దృష్టికి వస్తుంది. అద్భుతమైన పని ఇక్కడ జరిగింది అన్న విషయం ఒక్కసారిగా గుప్పుమంటుంది. మన పరిభాషలో చెప్పుకోవాలి అంటే అవలి వైపు వాళ్ళ న్యూస్ పేపర్ హెడ్లైన్లలో వస్తుంది మన విషయం. ఇంతవరకు అన్ని విశ్వాలకు చెందిన కొందరి దృష్టి మాత్రమే మన మీద ఉండింది. చాలా మందికి అసలు ఇక్కడ ఒక జీవజాతి ఉన్నది కూడా తెలియదు. సమీప భవిష్యత్తులో 2012వ సంవత్సరంలో మనం ఉన్నత స్థాయి ప్రకంపనకు చేరగానే చాలా భారీ ఎత్తున మన గురించిన వార్త విశ్వాలకు వ్యాపిస్తుంది. అప్పుడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారట. రహస్యంగా ఎంత గొప్ప ప్రయోగం విజయవంతంగా జరిగింది ఇక్కడ అని. ఈ భూమి మీద పెనుమార్పులు వచ్చినప్పుడు ఓల్డ్ ఎనర్జీ వాళ్ళు ఆ భూమి మీదకి వెళ్ళిపోయి జన్మలు తీసుకుంటారు. న్యూ ఎనర్జీ వాళ్ళు ఇక్కడే ఈ భూమి మీదే మరికొంతకాలం కొనసాగుతారు. భూమి కొంతకాలం పాటు చాలా గొప్ప సమాచార కేంద్రమై విశ్వాన్ని ఏలుతుంది. నలుగురితో పాటు నారాయణ అన్నట్లు ఉండటం కాదు, చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. న్యూ మిల్లేనియం న్యూ ఎనర్జీతో మనము 2000 సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రిని అవలి వైపు వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా సంతోషంగా గమనించారు. 2000 జనవరి 1వ తేదీలోకి అడుగు పెట్టేశాం. కొత్త మైలురాయిని దాటేశాం. ఇక కొత్త మార్గాన సాగాలి. విలన్ల కుట్ర. మనకు బయటికి చెప్పని మన కథలో విలన్లు ఉన్నారు. వాళ్లే బ్లాక్ టీషర్ట్స్. సరీసృపాలుగా రెప్టీలియన్లుగా ప్లెయిడియన్లు వివరించింది వీళ్ళ గురించే. ఈ నల్ల చొక్కాల వాళ్ళు విలన్లు కాదు, వాళ్ళు పోషించింది విలన్ పాత్రలను. అది మన అంగీకారంతోనే. వాళ్ళు కూడా మనలాంటి గుడ్ బాయ్సే కనుకనే వాళ్ళను ద్వేషించవద్దని ప్లెయిడియన్లు చెబుతారు. టొబైయాస్ కూడా చెబుతాడు, ఎవరు ఏ పాత్రను పోషిస్తున్నారో ఆ పాత్ర వాళ్లకు చాలా ముఖ్యమైనది. పాత్ర పరంగా గెలవాలని కోరుకోవటం తప్పు కాదు కదా. పైగా వాళ్ళు అంత గట్టి పోటీగా నిలబడ్డారు కాబట్టే ఆ పోటీని ఎదుర్కోవడం కోసం మనం స్థిరంగా ఉండటం నేర్చుకున్నాం. కనుక ఎంత విలనీని ప్రదర్శిస్తే ఆ విలన్ పాత్రకు అంత న్యాయం చేకూర్చినట్లు. కాబట్టి ఆ నల్ల చొక్కాల వాళ్ళను మనం ద్వేషించరాదు. రాజనాల పాత్రను, అమరీష్ పురి పాత్రను ఇష్టపడాలే కానీ రాజనాలను, అమరీష్ పురిను కాదు కదా. వాళ్ళు మంచి వాళ్లే కదా. ఇది అంతే మరి. న్యూ ఎనర్జీతో మనం నూతన సహస్రాబ్దిలోకి అడుగు పెట్టేసరికి నత్త నడకలు నడుస్తున్న వాళ్ళ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత. న్యూ ఎనర్జీ బలపడితే వాళ్లకు కష్టమైపోతుంది. అందుకే నల్ల చొక్కాల వాళ్ళు తమ పాత్రోచితంగా మనకు హాని చేయాలని, మనం వెలుగు చూడకుండా జ్ఞానవంతులం కాకుండా చేయాలని శాయశక్తులా ప్రయత్నించారు. అందులో భాగంగానే 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా టవర్ల కూల్చివేత జరిగింది. మతం పేరు చెప్పి యుద్ధాలు చేసుకోవటం అజ్ఞానం కాక మరేమిటి? అజ్ఞానాన్నే జ్ఞానమని భ్రమపడుతూ అజ్ఞానంలోనే కూరుకుపోవటం కదా అది. ఇదే ఆ నల్ల చొక్కాల వాళ్ళ పని, వాళ్ళ పాత్రోచితమైన కార్యం అది. మరి
టవర్ల కూల్చివేతతో ద్వేషాలు రగలి గొడవలు జరుగుతాయని వాళ్ళ ఆలోచన. ఎంతో కాలంగా ఎంతో పకడ్బందీగా వేసిన ప్లాన్ అది. మంచి పనులు మానవుల ద్వారానే ఎలా జరగాలో చీకటి పనులు కూడా మానవుల ద్వారానే జరగాలి. దానిని ఆచరణలోకి తేవడానికి 3 మత మౌఢ్యులు దొరికారు వాళ్లకు. అమెరికాను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తే అల్లాహ్ తమను మెచ్చుకుంటాడు అని, తాము చనిపోగానే చేతులు చాచి ఎదురు వస్తాడని, తన రాజ్యానికి మేలు చేసి ఆ 3 కలిసి ఉత్సవం జరుపుకుంటాడని వాళ్లకు బాగా తలకెక్కేలా బోధించడం జరిగింది. మనలాంటి అజ్ఞానపు మనుషులే కదా ఆ 3. జిహాద్ కోసం ప్రాణం పోవటం లెక్కలోది కాదనిపించింది. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవటం సబబేననిపించింది వాళ్లకు. పనికి పూనుకున్నారు. అంతవరకు చీకటి శక్తులు అనుకున్నది చక్కగా జరిగింది. అన్ని చోట్ల విలనే గెలిస్తే హీరో గారి గొప్పతనం ఏముంది? ఆ తరువాతే కథ మలుపు తిరిగింది. ఊహించని అనుభవం. టవర్లు కూల్చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ 3 ఆత్మలుగా కళ్ళు తెరిచారు. వాళ్లకు అల్లాహ్ కనపడలేదు, చేతులు చాచి ఎదురు రాలేదు. సరికదా, వాళ్ళు ఊహించని పరిస్థితి ఎదురైంది. చనిపోయే వాళ్ళందరూ ఏ సొరంగం గుండా సాగుతారో ఆ సొరంగంలో ఉన్నారు నిరాశగా. ఇంతలో కూల్చివేతలో చనిపోయిన దాదాపు 6000 ఆత్మలు వీళ్ళ పక్క నుంచి దాటుకుని వెళ్ళాయి. ఆ ఆత్మల ఫీలింగ్స్ అన్ని ఎనర్జీగా వీళ్లకు తగులుతున్నాయి, తెలుస్తున్నాయి. ఆ ఆత్మలలో బ్యాలెన్స్ తప్పిపోయి ఉన్నది. అయోమయంలో ఉన్నారు. కోపము దుఃఖము కలుగుతున్నాయి వాళ్లకు. తమ పని ఫలితం ఆ 3కి కొంచెం కొంచెం అర్థం కాసాగింది. ఆ భయంకరమైన ఎనర్జీని ఆ 3 తట్టుకోవటం కష్టమైంది. అలా 6000 మంది దాటిపోయారు. అమ్మయ్య అయిపోయింది అనుకుంటూ ఉండగా ఆ 6000 మంది తాలూకు కుటుంబాలు, స్నేహితులు చేస్తున్న ప్రార్థనలోని దుఃఖము, బాధ, కన్నీళ్లు ఎనర్జీగా ఆ 3కి తగలటం మొదలు పెట్టాయి. మన ఉసురు తగలటం లాంటిది అన్నమాట ఇది. తాము చేసిన పని ఎలాంటిదో పూర్తిగా అర్థమై కృంగిపోయారు వాళ్ళు. అప్పుడు తమలో ఏదో మార్పు వస్తున్నదని ఆ 3 గమనించారు. మిగిలిన మానవుల నుంచి తమ పట్ల ప్రేమపూర్వకమైన ఆలోచనలు వెలువడి ఎనర్జీ రూపంగా వచ్చి తగిలేసరికి ఆ 3లో ఆశ ఉదయించింది. నిజానికి ఆ 3 ఈ కుట్ర వెనక నిలబడి ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఏ కొత్త మార్గము, ఏ కొత్త ఎనర్జీ ఏర్పడి ఉన్నదో, ఏ కొత్త భూమికి పునాది పడిందో అదంతా ఈ దెబ్బతో నాశనమైపోతుంది అనుకున్నారు. ఎన్నో బిల్డింగులు ఒకదాని మీద ఒకటి పడి కూలిపోవటంతో ఎన్నో ఘట్టాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయి అనుకున్నారు. దాంతో గత కొన్ని సంవత్సరాలుగా మానవాళిలో ఏ మార్పులైతే జరుగుతూ వస్తున్నాయో అవన్నీ తలకిందులు అయిపోతాయి. దాంతో గొడవలు చెలరేగి వీధుల్లో కొట్లాటలు, ఊరేగింపులు మొదలవుతాయని అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించనిది వాళ్లకు కనిపించింది. మనుషులు ప్రేమమూర్తులుగా, దివ్య మానవులుగా దర్శనమిస్తున్నారు. కూలిపోయిన దానిని వెంటనే పునర్నిర్మించాలనుకుంటున్నారు. ఒకరినొకరు పట్టించుకుంటున్నారు. దుఃఖిస్తున్న మానవులు కనపడుతున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆశపడుతున్న మానవులు కనపడుతున్నారు. తాము గమనించిన విషయము ఆ 3ని మార్చేసింది. ఎంతో పెద్ద మార్పు అది. ఒక కొత్త సత్యాన్ని చూశారు వాళ్ళు. ప్రేమ, ఆశల శక్తి ఎలాంటిదో చూశారు. తాము పాడు చేసిన న్యూ ఎనర్జీ అనే గుడ్డను వాళ్ళు ఎంత స్పీడ్గా అల్లేశారో చూశారు. తాము చేసిన దానికి ఆ 3 బాధపడ్డారు. హింసతోనూ మారణ కాండతోనూ మాత్రమే కాదు, తిరిగి బ్యాలెన్స్ తేవాలి అంటే, మార్పుల్ని తేవాలంటే మరో మార్గం కూడా ఉన్నదని వాళ్లకు అర్థమైంది. ప్రపంచమంతటా ఉన్న జ్ఞానుల శక్తి ఎటువంటిదో వాళ్లకు అర్థమైంది. ఈ మార్పు వాళ్లలో ఎంత బలంగా వచ్చింది అంటే, టవర్లు పడగొట్టేశాక తాము ఏం చేయాలని ప్లాన్ వేసుకున్నారో ఆ ప్లాన్ గాలిలో కలిసిపోయింది. ఇక దాని మీదకు వాళ్ళ ఆలోచనే పోలేదు.
తమను ఇంతగా మార్చి వేసిన ఆ న్యూ ఎనర్జీ మానవులను కలుసుకోవాలని వాళ్లకు అనిపించింది. టొబైయాస్ బృందము దగ్గరికి వచ్చి అడిగారట తమను కూడా మీటింగుకు రానివ్వమని. టొబైయాస్ వాళ్ళు చాలా ఆలోచించాక అప్పుడు వాళ్ళను రానిచ్చారు. ఆ ముగ్గురు మీటింగుకు వచ్చింది క్షమాపణ కోరడానికో హీలింగ్ చేయమని అడగటానికో కాదు, న్యూ ఎనర్జీ మార్గంలోనే కొనసాగండి అని చెప్పడానికి. తమకు ఎనర్జీ శుద్ధి కర్మ ప్రక్షాళన ఎంతగానో జరగవలసి ఉన్నదని వాళ్లకు తెలుసు. అందుకు చాలా కష్టపడాలని కూడా వాళ్లకు తెలుసు. వాళ్ళను చూసి మనం జాలిపడనక్కర్లేదు, కోప్పడనక్కర్లేదు. టొబైయాస్ ఆ ముగ్గురిని మీటింగుకు రానివ్వటంలో ఉద్దేశం ఏమిటంటే మనం చేస్తున్న పని ప్రభావం ఎలా ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం చేయవలసింది ఇంకా ఎంతో ఉన్నది. బయట మతాలలో గాని గ్రంథాలలో గాని జవాబులు వెతకవద్దు, అంతర్ముఖులు కండి. అక్కడ మన లోపలే మనకు సమాధానాలు లభిస్తాయి. మనం అన్నీ తెలుసుకొని అనుభవాన్ని పెంచుకుంటుంటే ఒకనాటికి జ్ఞానార్థులై మన దగ్గరికి వస్తారు కొందరు. అలా వచ్చిన వాళ్లకు కావలసిన జ్ఞానాన్ని అందివ్వటంతో మన పని మొదలవుతుంది. మరో 20, 30, 40 ఏళ్లకు ఈ ముగ్గురు మన దగ్గరికి వస్తారు. మీలో ఏమున్నదో నాకు తెలియటం లేదు, కానీ నాకు వెలుగు కనిపిస్తోంది, బ్యాలెన్స్ కనిపిస్తోంది, ఆనందం కనిపిస్తోంది. వాటిని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి అంటారు. అప్పుడు మన పని మొదలవుతుంది. అప్పటికి మనం వయోవృద్ధులము, జ్ఞాన వృద్ధులము అయిపోయి ఉంటామట. 2001లో ఆ నల్ల చొక్కాల చీకటి జీవులు భూమిని పూర్తిగా తమ బానిసలుగా చేసుకోవాలి అని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే అప్పటికే తొలి విడతగా జాగృతులైన వాళ్ళు తమ పని పూర్తి చేసి 5వ పరిధి గ్రిడ్ ను దాని టెంప్లేట్లను తయారు చేసేసుండినారు. దానివల్ల తమ పనంతా బూడిదిలో పోసిన పన్నీరు అయిందని అర్థమైంది చీకటి జీవులకు. బిత్తరపోయారు ఊహించని ఈ పరాజయానికి వారు. ఆ కూల్చివేత సంఘటనతో హడలిపోయి బానిసగా లొంగి రావాల్సిన మానవులకు కొత్త గ్రిడ్ బిగించడం వల్ల స్వతంత్రానికి ఒక మార్గం చక్కగా ఏర్పడింది. 1000 సంవత్సరాలుగా జాగ్రత్తగా కష్టపడి వేసుకొచ్చిన చీకటి జీవుల ప్లాను ఒక్కసారిగా తుస్సుమన్నది. వాళ్ళ లక్ష్యం నెరవేరకుండా పోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని పడగొట్టడంలో అసలు చీకటి జీవులు ఊహించిన ఫలితం ఏమిటి అంటే ఆ దారుణానికి కదలిపోయి కోపంతో ఊగిపోయి మతిపోయిన జనము ఇతర దేశాల పరాయి మతస్థుల బిల్డింగుల మీదకి దాడి చేస్తారు అని, అప్పుడు అల్లరి ఇతర దేశాలకు పాకుతుంది అని, సమన్వయం లోపించి అందరూ కొట్టుకు చేస్తారు అని, అప్పుడు తమ పెత్తనం చెల్లుతుంది అని వాళ్ళు ప్లాన్. కానీ అలా జరగలేదు. ఈ కొత్త గ్రిడ్ నిజంగా ఒక చిక్కు సమస్య అయింది వాళ్లకు. ఎందుకంటే ఈ 5వ గ్రిడ్ లో ఉన్నది ఏమిటంటే కొద్దిపాటి సానుభూతి. ఈ సానుభూతి కంపాషన్ అనేది విశ్వంలోకెల్లా అత్యుత్తమమైన ఫ్రీక్వెన్సీ అల సంఖ్య. ఇది చీకటి జీవులు జయించలేనివి ఒక్క సానుభూతిని మాత్రమే. సానుభూతి ఎలాంటి దానినైనా నిర్వీర్యం చేసేస్తుంది. కొద్దిపాటి సానుభూతికి అంత మంచి ఫలితం కనబడితే ఇక ఆ లక్షణం నిండుగా ఉన్న గ్రిడ్ను తయారు చేస్తే, అటువంటి గ్రిడ్ తయారయ్యింది అంటే ఇక మానవులను తామెన్నటికీ స్వాధీనపరచుకోలేము అన్న విషయము చీకటి జీవులకు తెలుసు. ఎందుకంటే తాము ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కల్పించినా, ఎంత భయంకరమైన ఆయుధాలు చూపించినా ఈ సానుభూతి అనే గుణం వల్ల మనుషులు అస్సలు భయపడరు. మనం చాలా వరకు గెలిచేశామని మన నల్ల చొక్కా బ్రదర్స్ కి అర్థమైపోయింది. అయితే అప్పుడే శుభం కార్డు పడనివ్వటం వాళ్లకు ఇష్టం లేదు. వ్యవహారాలు ఈ పాయింట్ కు వచ్చాక ఇక పరుగు పందెం మొదలైంది. చివరాఖరు ప్రయత్నం ఒకటి చేయాలనుకున్నాను. మనం ఇంకా న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతున్న ప్రాసెస్ లో ఉన్నాం కదా.
ఇంకా పూర్తిగా అందులోకి పోలేదు కనుక చివరి ప్రయత్నం ఫలిస్తుందని వాళ్ళ ఆలోచన. 9వ పరిధి గ్రిడ్ తయారీ. అక్కడ స్టాప్ చేద్దామా? ఇంకా చాలా ఉన్నట్టుంది మేడం. ఇదంతా అయింది కదా యాక్చువల్గా మేడం. యాక్చువల్గా నిన్న చదివిందే మనం ఈరోజు మళ్ళీ రిపీట్ చేసాం చాలా వరకు. మరి అవును ఇది మేడం. మాస్టర్స్ ప్లాన్ అయి ఉండొచ్చు, మళ్ళీ వినండి ఒకసారి అని. ఓకే, చాలా అద్భుతంగా చదివారు చాలా బాగా విజయలక్ష్మి గారు. చాలా బాగా చదివారు. అదే అదే మాస్టర్సే ఎంచుకున్నారు మరి విజయలక్ష్మి గారిని ఈరోజు, అందుకే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. కాకపోతే మనం వినిందే కానీ మళ్ళీ వింటుంది, ఎన్నిసార్లైనా వినొచ్చు. ఇది ఇది మనకి సబ్జెక్ట్ అనేది మళ్ళీ లోతుల్లోకి వెళ్ళినట్టు అనిపించింది, మళ్ళీ రిపీట్ చేసుకున్నట్టు. చాలా అద్భుతంగా ఉంది. అయితే నాకు నవ్వు వచ్చింది ఏంటంటే మనం అందరం ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వాళ్ళవి, అందుకే వాళ్ళు స్పెషల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు మనకి. అదే చెప్పారు ఒక పత్రి సార్ని ఎవరు అడిగారంట ఒక మాస్టర్, ఎందుకు మనం ఈ పిరమిడ్లు కట్టాలి, ఈ ధ్యానం చేయాలి, ఈ శాకాహారాలు ఇవన్నీ ఎందుకు మనకు అవసరం అంటే, భూమిని ఉంచాలా దించాలా అనే స్థితిలో ఉంది, ఇంటెన్సివ్ కేర్ కూడా దాటిపోయి వెంటిలేషన్ స్టేజ్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మరి మళ్ళీ తీసుకురావాలి, వెనక్కి రావాలంటే తప్పదు ఇవన్నీ చేయాలని. భూమితో పాటు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం అన్నమాట. అయితే కాకపోతే సాహసవంతులం కాబట్టి మనం ఈ ఎక్స్పీరియన్స్ నేను కూడా చేయాలి ఈ టైంలో అనేసి మన ఆత్మలన్నీ పంపించే మనల్ని ఈ భౌతిక దేహం రూపంలో. చాలా అద్భుతంగా ఉంది విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది మరి? మేడం, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అనుకోలేదు కదా, అనుకోకుండా నేను చదువుతానో లేదు, ఎప్పుడో చదివిండే బుక్ ఇది. ఓకే, అంటే స్పీడ్ గా ఏమైనా చదివారా, చాలా స్లో అయిందే తెలియదు. బాగుంది, సరిగా ఉందా? మంచిగా చదివారు, బాగుంది. ఓకే, చాలా హ్యాపీ. అయితే ఇదంతా సడన్ గా జరిగింది కదా, వెంటనే రమాదేవి గారు మెసేజ్ పెట్టి నేను రాను, నేను పెళ్లికి వెళ్తే ఇదేంటిది ఈ ట్విస్ట్ అనేసి వెంటనే మెసేజ్ పెట్టలేక మీరు వెంటనే రియాక్ట్ అయ్యారు. మరి ఇదంతా అందుకే ప్లాన్ ఏమోలే అనేసి. ఓకే, పేజీ పెట్టమని పెట్టాను, వాళ్ళు ఎక్కడున్నారో ఏమో పాపం. పేజీ నెంబర్ పెట్టింటే అది ముందుకు పోయేది. పర్లేదు పర్లేదు, ఇది మనదేం కాదు. వాళ్ళు మళ్ళీ వినండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. మీరు ఎలా వచ్చారు భూమి మీదకి, అసలు ఎందుకు ఇలా ఉన్నారు, చాలా మందికి డౌట్స్ వస్తుంది కదా. మనం ఎందుకు ఇవి అసలు ఈ ధ్యానం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము, మన ద్వారా ఏం జరుగుతుంది వర్క్ అసలు అని అంటారు కదా. ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి 1000 సంవత్సరాల క్రితమే మనం జన్మలు తీసుకొని 1000 సంవత్సరాలకి సరిపడా ఎనర్జీని మనం స్ప్రెడ్ చేసి వచ్చాం. అప్పుడే స్ప్రెడ్ చేసేసి మళ్ళీ వచ్చాం ఇప్పుడు. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఆ, అంటే చాలా మంది డౌట్ ఉంటుంది, మనం కళ్ళు మూసుకొని కూర్చొని ఏం చేస్తున్నాం, మన ద్వారా ఏం వర్క్ జరుగుతుంది, మనకి ఉంటుంది, బయట ప్రపంచం వాళ్ళకి కూడా ఉంటుంది, వీళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని ఏం చేస్తున్నారబ్బా అని. కానీ ఇప్పుడు టోబయాస్ చెప్పారు కదా, 1000 సంవత్సరాలకి సరిపడా మనం ఎనర్జీని స్ప్రెడ్ చేసేసి భూమి మీద వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాం. అంటే అంత పవర్ అప్పుడే అంత ఉంటే, అప్పుడే ఎనర్జీ చాలా స్లోగా వచ్చేది భూమి మీదకి. కానీ ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఇంత ఎనర్జీ స్ప్రెడ్ అయింది, ఇంత జరుగుతున్నప్పుడు ఇంకెంత వర్క్ జరుగుతుంది. నాకు తెలిసి ఇప్పుడైతే 1,00,000 సంవత్సరాలకు సరిపడా మనం ఎనర్జీ స్ప్రెడ్ చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడతారా మరి ఎనర్జీ గురించి? మీరేమైనా చెప్తారా విజయలక్ష్మి గారు? ఎనర్జీ అంటే ఏంటి అసలు, ఎట్లా ఇది, దీని గురించి ఏం తెలుసుకున్నారు మీరు? నెట్ అయిపోతాను, ఒక నిమిషం మేడం. నెట్ సరే, పర్లేదు పర్లేదు. ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? మీ అభిప్రాయాలు, మీకు తెలిసిన జ్ఞానం పంచండి ఈ ఎనర్జీ గురించి. ఎవరైనా మాట్లాడతారా? మాటికి మనం ఎనర్జీ 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 అంటున్నాం కదా, అసలు ఏంటి ఈ ఎనర్జీ? ఎనర్జీ మనం కాంతిని స్వీకరిస్తాము, మళ్ళీ మనం కాంతిని, మన ద్వారా కాంతి ప్రసారం అవుతుంది కదా మాస్టర్. అదేనా? కాంతిని స్వీకరిస్తాం, కాంతిని మళ్ళీ పంచుతాం, అంతేనా? అనుకుంటున్నా మాస్టర్.
ఎనర్జీ. అంటే ఎనర్జీ అంటే కాంతి అని కాంతి రూపంలో చెప్తున్నారు. అంటే ఇంకొక రకంగా అంటే పాజిటివ్ ఎనర్జీ, అంటే మనం ప్రతి దాంట్లో పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఉన్న వాళ్ళని కూడా మన మాటల ద్వారా కానీ మన బిహేవియర్ ద్వారా వాళ్ళని కూడా పాజిటివ్గా తేవాలి. అది అంటే సమాజంలో మనం పాజిటివ్ని స్ప్రెడ్ చేయాలి. అది కూడా ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంటాం. అంటే నెగిటివ్ని నిర్మూలించి పాజిటివ్గా చేయడమే మన లక్ష్యం. అంతే అంటారా మాస్టర్? ఎనర్జీ ఎనర్జీ అంటే మీరు పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసి ఆ నెగిటివ్ని కాస్త కూల్ చేస్తున్నారు అనమాట, పాజిటివ్ చేస్తున్నారు, అంతే కదా? నిజంగా అంటే ఓకే. రియల్ అట్నే చేస్తుంటా, నాకు ఓకే, తెలిసిన. పర్లేదు. మీకు ఎలా అర్థమైంది అనేసి. అంటే ఎనర్జీ ఎనర్జీ అంటున్నాం కదా, అది అంటే ఇంకోటి ఎనర్జీ అంటే ఏంటి? మనము ఎనర్జీ కూడా తీసుకుంటున్నాం కదా, దాన్ని ఇంకా ఏమంటాం అంటే కాంతి అంటారు, లేదంటే యూనివర్స్ వాటర్ అని అంటారు కదా. అంటే వాటర్ లాగా మనకి వాటర్ ఎట్లనో యూనివర్స్ విశ్వగంగ. అంటారు, అది కూడా ఎనర్జీనే. అది మెయిన్ మన బాడీకి, భూమికి ఎనర్జీ అది. ఓకే, ఇంకెవరైనా చెప్తారా ఎనర్జీ గురించి? థ్యాంక్ యూ పద్మపర్ణ గారు. ఎనర్జీ నేనేమనుకుంటున్నానంటే మాస్టర్, ఇది హయ్యర్ పర్పస్, కొంచెం డివైన్ సోర్స్ లాగా. అంటే మన రోజుకి 100 సార్లు 1000 సార్లు ఎనర్జీ 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 అంటున్నాం కదా, అసలు ఏంటి ఎనర్జీ? ఎనర్జీ ద్వారా ఏం జరుగుతూ ఉంది మరి? సరేలే, ఇందులో పాజిటివ్ నెగిటివ్ ఉంది, ఓకే. అసలు ఎనర్జీ ద్వారా ఏం జరుగుతూ ఉంది మీకేం అర్థం? రిలేషన్షిప్ విత్ గాడ్, మనం డివైన్ ఎనర్జీస్ తో మనం కొంచెం కనెక్ట్ అవుతాం కదా మాస్టర్. ఓకే. ఎనర్జీ ద్వారా గ్రిడ్ ఏర్పరచడానికి ఒక సోర్స్ లభిస్తుంది మాస్టర్. ఓకే, గ్రిడ్ కాన్సెప్ట్ బాగా మీకు అర్థమైంది. ఓకే. ఎనర్జీ అంటే అంటే మన ఎనర్జీస్ తోనే గ్రిడ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అనేది మీకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా ఎనర్జీ అంటే శక్తి అనే కదా. ఎనర్జీ అంటే శక్తే. అంటే మనం ఎన్నోసార్లు ఎనర్జీ 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 అని చెప్పుకుంటున్నాం కదా, అసలు ఈ ఎనర్జీ అంటే ఏంటి, మన ఎలా దీని ద్వారా వర్క్ అనేది జరుగుతూ ఉంది ఎనర్జీ ద్వారా అని మీకేం అర్థమైంది? అంటే మాస్టర్, ఈ ప్రకృతి నుండి, అంటే మనం ఈ విశ్వం నుండి, మన కాస్మిక్ బ్రహ్మరంధ్రం నుండి ఎనర్జీని తీసుకుంటాం కదా, కాస్మిక్ ఎనర్జీని మళ్ళీ మన ద్వారానే అది భూమికి గాని, లేకపోతే భూమికి ఇతర ఎవరైనా ఎవరికైతే ఎనర్జీ కావాలో వాళ్ళకి పంపిస్తారని అనుకుంటున్నా. భూమికైనా ఎట్లా పంపిస్తున్నారు ఇంకా మీరు చెప్పండి? మాస్టర్, మీరు ఎట్లా పంపిస్తున్నారు ఎనర్జీ చెప్పండి? అంటే నా ద్వారా వచ్చినటువంటి కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మరంధ్రం గుండా మనకు వస్తుంది కదా, దాన్ని నా ద్వారా భూమికి పంపిస్తాం ఎక్కువగా. దాని అదే మీ తర్వాత ద్వారా మిగతా ఎట్లా పంపిస్తున్నారు? ఎలా పంపిస్తున్నారు మీ ద్వారా? ఎట్లా అంటే చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి క్లియర్ చేద్దాం మనం, కొత్తగా వచ్చేవాళ్ళు కావచ్చు. అంటే నాకైతే ఒక్కొక్కసారి చేతిలో నుంచి, ఒక్కొక్కసారి మన అనాహత చక్రం నుంచి అట్లా వెళ్తుంది. అనాహతం నుంచి ఫీల్ అయ్యారు ఎప్పుడైనా అట్లా వెళ్తున్నట్టుగా? అనాహతం నుంచి ఎక్కువ, చేతిలో నుంచి తక్కువ ఎనర్జీ ఫ్లో అవుతుంది, మీరు ఫీల్ అవుతున్నారా? చాలా. ఇందులోంచి ఒక గ్లాస్ తోని వాటర్ పోస్తే ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది, మనకి అట్లా వినిపిస్తుంది కూడా ఒక్కొక్కసారి. సౌండ్ కూడా ఫీలింగ్ అయితే వస్తుంది మేడం. సౌండ్ కూడా వస్తుంది. సౌండ్ అంటే నాకే వినబడుతుంది అది, అంటే అట్లా పోసినట్టుగా గ్లాస్ లో వాటర్ పోస్తే ఎట్లా మనకి ఉంటది, అదే ఫీలింగ్ ఉంటది. ఓకే, అట్లా. ఓకే, అదే మన ద్వారా బయటకు వెళ్తది, అంతే. ఓకే, ఓకే, అనుకుంటున్నా నేను. మంచిగా వాటిని గమనిస్తున్నారు, ఎనర్జీ అనేదాన్ని గమనిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారు, మీ ద్వారా ఇంట్లో కూడా ఆ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది అనేది మీరు గమనిస్తున్నారా? గమనిస్తాం మాస్టర్.
ఇప్పుడు ఇంట్లో ఎందుకంటే ఏదైనా వాళ్ళలో కాస్త ఇంట్లో ఏదైనా కాస్త డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటే అది కాస్త పాజిటివిటీగా కొంచెం మంచిగా అలా మారినట్టుగా మార్పు చెందినట్టుగా ఏమన్నా గమనిస్తున్నారా? మా కనిపిస్తుంది మాస్టర్. అంటే నేను మాట్లాడినప్పుడు వాళ్ళ కోపం అనేది రాదు, కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళ నుంచి వేరే ఎక్కువ నెగిటివ్ మాటలు అనేవి రావు. అది ఆ వర్డ్ వాడొద్దు, కాకపోతే మంచి పాజిటివ్ వర్డ్స్ వస్తాయి. అంటే మీరు పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి అందరూ కూడా మీతో అంత పాజిటివ్ గా ఉన్నారు అనేది మీరు ఫీల్ అవుతున్నారా? అంటే మీరు ఇప్పుడు అందరికి ప్రేమను పంచడం, అంటే ప్రేమ అనేది కూడా ఎనర్జీ, అన్ని ఎనర్జీ రూపంలోనే వెళ్తాయి ఇక్కడ. ఈ ప్రేమ అనే ఎనర్జీని మీరు పంచుతున్నప్పుడు అదే ప్రేమ ఎనర్జీ మీకు ఇతరుల నుంచి కూడా వస్తోంది. అంటే మీ పిల్లలు కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ నుంచి మళ్ళీ అది మీకు రిటర్న్ వస్తుంది అనేది మీరు ఫీల్ అవుతున్నారా? అయితే మొన్న ఒక 1 వీక్ అట్లా కొంచెం డిస్టర్బెన్స్ అయి ఉండే నాకు, కొంచెం ఎందుకో తెలీదు. అప్పుడు ఏం చేసిన మాస్టర్స్, మరి నా ఎనర్జీ అంత లాస్ అవుతుంది కదా, ఎట్లా ఏం చేయాలి నేను, నాకు ఏదన్నా చెప్పండి, నా ఎనర్జీ బయటికి వెళ్ళొద్దు, నాకు అట్లా వెళ్ళాలని లేదు, కానీ మరి నేనేం చేయాలి దానికోసం, ఇంకా నేనేం చేయాలి, నా వర్క్ ఏంటిది, నా లోపల ఏదో అవుతుంది, నాకేం అర్థం కావట్లే, ఏ ఆలోచన వద్దు నాకు, నేను వచ్చింది నా దగ్గర నిల్వ చేసుకోవాలి, ప్లస్ బయటకి పోవాలి, అంతేగాని ఇంకా ఎటో నెగిటివ్ సైడ్ అస్సలు పోవడానికి నాకు ఇష్టం లేదు. నేను ఏదో ఆలోచిస్తే అటే వెళ్తాను కదా, నాకు అర్థం అవుతాను, కానీ మరి ఏం చేయాలి దానికోసం, నాకు నాకు ఆ శక్తిని ఇవ్వండి బయటికి పోనీయకుండా అని ఒక 3-4 days అట్లా అనుకున్నా నేను. అయితే మొన్న ఒక రోజు ఒక కళ వచ్చింది. అంటే మొన్న నైట్ ధ్యానం చేసి పడుకున్నాక ఇంకా అది టాయిలెట్ లో ఫుల్ అదంతా లీక్ అయిపోయి బాత్రూమ్ నిండిపోయింది. దాన్ని ఏం చేయాలి నాకు అర్థం కావట్లే. అందులో పోయేసరికి అదంతా కనిపిస్తున్నది. అప్పుడు నాకు భయమైంది. ఎందుకు భయమైందంటే మా మామయ్య వచ్చి నన్ను తిడతాడు అదంతా క్లీన్ చేయకపోతే అని టకా టకా పైప్ అందుకొని మొత్తం క్లీన్ చేసి ఇంకా అప్పుడు నాకు అర్థమైంది. అంటే మీరు మొన్న విజయ్ కుమారి మాస్టర్ చెప్పింది కదా ఆన్సర్, అది అది గుర్తొచ్చింది. అంటే అది ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకోండి అని చెప్పారా? ఓకే, అట్లా ఓకే. అనిపించి అదే గుర్తొచ్చింది. అంటే మీరు ఇప్పుడు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే, మనకి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది. కొంతమంది మన గొప్ప గొప్ప సజ్జన సాంగత్యాల్లో మాస్టర్స్ చెప్తా ఉంటారు. ఒక వ్యక్తి వెళ్ళి, వ్యక్తి కాదు, ఆయన ఒక గురువే, ఆయన వెళ్ళి ఒక చెట్టుని పట్టుకుంటాడు. ఆ చెట్టుని పట్టుకొని నన్ను విదిలించండి, నన్ను విడిపించండి అంటే ఎవరు విడిపిస్తారు? తనే కదా పట్టుకుంది ఆ చెట్టుని, తనే విడిపించుకోవాలి. మీరెవరైనా వచ్చి నన్ను విడిపించండి, నాకు హెల్ప్ చేయండి అని అంటే ఎట్లా జరుగుతుంది? అంటే వేరే వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్కి అలా చూపించారంట. అట్లా మీరు అడిగిన దానికి కూడా మాస్టర్స్ ఇలా చూపించారు, మీలోనే ఉంది, మీరే క్లీన్ చేసుకోండి అని. ఓకే, అందుకే మంచిగా. క్లీన్ చేసేస్తున్నాను నేనే. అదే అంత అదే పైప్ పెట్టేసి తొందరగా క్లీన్ చేసేసి ఇంకా నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది, మీరే హెల్ప్ చేయండి అంటే మీలోనే ఉంది, మీరే క్లీన్ చేసుకోండి అని మేడం, వాళ్ళు చెప్పారు. ఎనర్జీ అంటే చెప్పండి. థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచిగా ఉన్నారు మీరు, చాలా హ్యాపీ. పద్మావతి గారు మాట్లాడుతున్నారా? అవును మేడం. చెప్పండి. ఎనర్జీ, ఇప్పుడు ఎనర్జీ అంటే అది శక్తి, కరెక్టే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనము భోజనం ద్వారా మనకి 10% వస్తుంది కాస్మిక్ ఎనర్జీ. మన నిద్రలో ఏదైతే మనం తీసుకుంటున్నామో అందుకే మనం పొద్దున్న లేచి యాక్టివ్ గా ఉంటున్నాము కదా. అయితే ఎప్పుడైతే ఇప్పుడు మనం నైట్స్ కూడా మనం జాగారాలు చేసి ధ్యానం చెప్పండి. నిద్ర ఫెయిల్ అవ్వట్లేదు అంటే మనం తీసుకుంటున్నాం. అదే మామూలుగా నిద్ర లేదు, ఇప్పుడు నాన్ మెడిటేటర్స్ అయితే నిద్ర లేకపోతే అదొక రకమైన రెస్ట్లెస్నెస్ అదంతా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఇరిటేషన్ గా ఉంటుంది. నాకు కూడా ఇది వరకు అయ్యేది, ఇప్పుడు అలా లేదు. నిద్ర లేకపోయినా కూడా పొద్దునైనా కూడా చాలా ఎనర్జెటిక్ గా అదే సేమ్ మోడ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూ అవుతుందంటే దట్ ఈస్ ఫుల్ ఎనర్జీ. అది ఫీల్ అవ్వడం, అది మనము స్ప్రెడ్ అది మరి ఉంటున్నాం కదా, మరి పని అంతా కూడా యాక్టివ్ గా చేసుకొని అంతా చేసుకుంటున్నామంటే ఎనర్జీ వల్లే కదా.
మనకి మనం అంత అదే మోడ్ లో ఉంటున్నాము. రాత్రి వరకు ఉండి మళ్ళీ ధ్యానం చేసినా మళ్ళీ పడుకున్నా చాలా తక్కువ టైం పడుకుంటున్నా, మళ్ళీ పొద్దున్న లేచినా సేమ్ అదే ఫ్రెష్నెస్ గా అదే ఇదిగా ఉంటున్నామంటే ఎంతో ఎనర్జీ మనం గెయిన్ చేసుకుంటున్నందుకే మనము అయితే అదే ఎనర్జీని మనం ఇంట్లో కూడా స్ప్రెడ్ చేస్తూ అది ఫీల్ అవుతూనే ఉన్నాం. అంటే కొత్త వాళ్ళకి మీరు అన్నారు కదా, భోజనం ద్వారా ఓన్లీ 20% మనం ఎనర్జీ గెయిన్ చేస్తాం. అదే నిద్ర లేకుండా మనం ఇదంతా కూడా కాస్మిక్ ఎనర్జీ ఇంత తీసుకుంటున్నాం కనుకే మనం అంతలాగా వర్క్ కూడా ఈ చేయగలుగుతున్నాం, పాయింట్ స్ప్రెడ్ చాలా అవసరం చేయగలుగుతున్నాం అనుకుంటా నా ఇప్పుడు. ఉద్దేశం. ఈ పాయింట్ చాలా అవసరం ప్రపంచానికి. ఎందుకంటే ఎంతసేపు ఫుడ్ మీదే ఉంటుంది ఫోకస్. డైటింగ్ చేయాలి, లేకపోతే నేను వర్కౌట్ చేయాలి, ఎప్పుడు ఈ స్ప్రౌట్స్ తినాలి, నా హెల్తీగా ఉండాలి అని ఎప్పుడు ఫుడ్ మీదే ఉంటుంది ఫోకస్. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 10 to 12% ఎనర్జీ వస్తుంది ఫుడ్ అనేది. కాస్మిక్ పవర్ నుంచే మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనేది చాలా అద్భుతంగా మీరు చెప్పిన పాయింట్. ఎందుకంటే ఇప్పుడుండే యూత్ నాయుడు గారు మ్యూట్ చేసుకోండి. నాయుడు గారు మ్యూట్ చేసుకోండి సార్. ఇప్పుడుండే యూత్ కావచ్చు, ఎప్పుడు అదే ఫుడ్ మీదే ఉంటుంది. వయసు అయిపోతే ఇలా తినాలి, పిల్లలకి ఇలా అంటే పిల్లలంటే పక్కన పెడదాం. ఒక వయసు వచ్చేటప్పటికి యూత్ ఒక విధంగా వెళ్తుంది, ముసలోళ్ళు అంటే ఈ విధంగా వెళ్తుంది, ఏమైనా హెల్త్ బాగాలేదంటే ఎప్పుడు ఫుడ్ మీదే ఉంటుంది ఫోకస్. కానీ నాన్ వెజ్ మాత్రం మానరు. ఎందుకంటే దీనిలో ఇంకా ఎక్కువ అనేసి ఇది తినండి, అది తినండి, ఆ చేప తినండి, లెవర్ తినండి, ఇన్ని సజెషన్స్ ఇస్తుంటారు అనమాట. ఫుడ్ మీదే ఉంటుంది. కానీ మెయిన్ పాయింట్ కాస్మిక్ పవర్. అంటే హీల్ జరగాల్సింది ఎక్కడ? హీల్ జరగాల్సింది ఫిజికల్ బాడీలో కాదు, ఎనర్జీ బాడీలో జరగాలి. ఫిజికల్ బాడీకి ఎంత చేస్తే ఏముంది, వర్కౌట్లు చేస్తారు, ఫుడ్ తింటారు, ఎంత చేసినా మీరు చెప్పినట్టు అది కాస్త పర్సెంటే ఉంటుంది. వాళ్ళు పడుకోకుండా నిద్రపోకుండా ఉంటే అస్సలు వాళ్ళు తట్టుకోలేరు. నాన్ మెడిటేటర్స్ ఒక్క రోజు నిద్రపోకపోయినా వాళ్ళు అసలు ఒక వారం రోజులైనా టైర్డ్ అయిపోతారు. అది అదే చెప్తున్నారు. చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు మీరు. ఇది చాలా మంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ అనేది చాలా అవసరం. ఎస్, చెప్పండి. తర్వాత మేడం ఇంకొకటి, ఆ రోజు మీరు ఒక రోజు మెడిటేషన్ లో చెప్పారు ఎనర్జీ బాడీ అంటే ఇప్పుడు మనం స్నానం చేయండి అని చెప్పారు. ఆ టైంలో స్నానం కాదు కదా, ఆత్మార్పణం అని మీరు ఒక మగ్గుతో వాటర్ పోసుకోమన్నారు పైన బ్రహ్మరంధ్రం. అది నిజంగా ఎంత అద్భుతంగా అయిందంటే నాకు అది ప్రతి అవయవం నేను ఇప్పుడు బాబాజీ ఎలాగైతే ఖండయోగంలో మనకి అంతా ఆయన క్లీన్ చేసుకుంటారో అలా ఫీల్ అయ్యాను మేడం. ఆ డ్రాప్ అదే మగ్గు వెళ్ళి మొత్తం అవయవాలన్నీ కూడా క్లీన్ అవుతున్నట్టుగా ఇమాజిన్ అయ్యాను. అంటే అదే ఇది రోజు అలాగే ఫీల్ అవుతున్నాను. అది ఎనర్జీ బాడీకి వాటర్ వెళ్తోంది, స్నానం చేస్తున్నప్పుడు కూడా అదే ఫీల్ తో చేస్తున్నాను, లోపల బాడీస్ క్లీన్ అవ్వాలని. అంటే అదే మన థాట్, మనం ఆలోచన మనం ఎలాగా ఇచ్చేస్తుంటే అది మనం వాటర్ తీసుకొని హీలింగ్ వాటర్ అని చేస్తాను. రేకీలో ఇది వరకు చేసేవాళ్ళం. ఏంటంటే మనం అది మూసి మన అరచేతుల్లోంచి అది ఒక రోజు ఏమైందంటే ఒకళ్ళకి ఇచ్చాను, అప్పుడు ఏం చేశారు, ఆ వాటర్ కింద పడిపోయింది. అది యాసిడ్ వేస్తే ఎట్లాగైతే మరకొచ్చేస్తుందో భూమి మీద అలాంటి మరకొచ్చింది. వాళ్ళు అది ఎనర్జీ వాటర్ అని గ్రహించక పడేశారు. అది అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఆహా ఇంత పవర్ అంటే ఆ వాటర్ లోకి మన చేతుల ద్వారా వెళ్ళి అది ఇదైంది. అంటే అద్భుతంగా, అంటే ఎనర్జీ వాటర్ కూడా మనం ఎనర్జైజ్ చేసుకుని తాగితే ప్రతి డ్రాప్ మనకి ఎట్లా వెళ్తోంది మనం తాగుతున్నప్పుడు అని మనం గమనించుకుంటూ వాటర్ తాగితే, మనం అన్న తింటే మనం ఎంత కష్టపెడుతున్నామో అవయవాల్ని, ఫుడ్ ద్వారా ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఆ లివర్ ఎంత పాపం కష్టపడుతుంది, ఇవన్నీ మనం గమనించుకుంటూ అనుక్షణం ఎరుక అంటే ఇదే అని నాకు నేను చెప్పదలుచుకున్నాను. ఎనర్జీ అంటే సూపర్ పద్మావతి గారు, చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఎనర్జీ అంటే ఏంటి అనేది అసలు మీరు చెప్పినట్టు అసలు ముందు మన ఆలోచన ఇవి కూడా ఎనర్జీయే కదా, మాట ఆలోచన మనం తినే అన్ని కూడా ఎనర్జీయే. కానీ అలా ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మనం తీసుకోవాలి, అవతల వాళ్ళకి ఎలా స్ప్రెడ్ చేయాలి, దీని మీద అవగాహన. ప్రతిసారి ఎవరైనా, నేను ఎన్నో ఛానల్స్ చూస్తూ ఉంటాను కదా, అంటే స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు కాదులే, ఇప్పుడు టైం లేదు.
అప్పుడు ఎవరు పెట్టినా ఎనర్జీ బాగా వచ్చింది, ఎనర్జీ బాగా వచ్చింది అంటారు. మన వాళ్ళు కూడా కొంతమంది అంటుంటారు. అంటే ఎనర్జీ బాగా వచ్చింది అంటే ఏమి అర్థమైంది వీళ్ళకి? అంటే ఎనర్జీ ఎనర్జీ అనే వర్డ్ అయితే తెలిసింది కానీ దీన్ని అసలు దానిలో మూలాలు ఏంటి అనేది చాలా మంది తెలియదు చాలా వరకు. దీన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. సూపర్ సూపర్. అంటే అదే అదే మన అంటే చెడు స్నానం ఆలోచనైనా చేసేటప్పుడు అది మనం స్నానం చేసేటప్పుడు ఎనర్జీ బాడీని నేను శుభ్రం చేసుకుంటున్నాను, ఎనర్జీ బాడీలో ఉన్న నేను ఫిజికల్ బాడీలో ఉన్న నేను గుండెను శుభ్రం చేసుకుంటున్నాను, కిడ్నీలను శుభ్రం చేసుకుంటున్నాను అన్న ఆలోచనతోటి స్నానం చేస్తున్నాను అని చెప్తున్నారు మీరు? కాదు కాదు. అంటే కాదు, ఆ రోజు మేడము ధ్యానంలో చెప్పారు కదా, మీరు ఆత్మార్పణం అని మగ్గుతో వేసుకోండి అంటే అప్పుడు మనం స్నానం చేసే ఇది కాదు కదా, ధ్యానంలో కూర్చున్నాము. అయితే మనం ఎలా ఇమాజిన్ చేశానంటే అది మొత్తం ఫిజికల్ బాడీ కాకుండా లోపల మన సిస్టమ్స్ అన్ని కూడా ఆ వాటర్ ద్వారా క్లీన్ అవుతున్నట్టుగా ఇమాజినేషన్. మనం ఏదైతే భావిస్తామో అదే కదా మన. ఇప్పుడు చెడు అంటే ఆ వైపు ఒక్క రోజు ఆలోచిస్తే చెడు చేశారా? వైపు మన ఎనర్జీని ఇచ్చినట్లు లెక్క, ఎనర్జీ అటైనా వెళ్తుంది. ఓకే దానికి ఓకే. ఇవ్వకుండా మనం పాజిటివ్ వైపు ఇస్తున్నామని అందరు చెప్తున్నారు కదా, అదే ఇవ్వాలి మనం. ఆ మన ఒక్క రోజు శరీరానికి చేశారా? కూడా నేను మనం అలాగే నేను చేస్తాం. ఎవ్రీడే అలా చేస్తున్నారేమో అనుకుని అడుగుతున్నా. పార్వతి గారు, చేస్తాం అంటే ఇప్పుడు మనం గుండె ఇప్పుడు లివర్ కాదు ఇక్కడ. గుండె ఆ, లివర్ అనేది అది అది ఫిజికల్ బాడీలో ఉండేటివి. మనం చెప్పేది ఎనర్జీ బాడీ. లోపల అదే ఎనర్జీ బాడీ ఉంది, అది కనపడదు. దానిలో ఉన్న మన నర్వస్ సిస్టమ్ మొత్తము, మన చక్ర సిస్టమ్, డిఎన్ఏ అన్ని అంటే అన్ని సిస్టమ్స్ అన్ని లోపల ఉంటాయి ఎనర్జీ అవును బాడీలో. దాన్ని ఫీల్ అవును. అవుతూ చేశారనమాట. అంటే ఆ ఒక్క ఉమ్. రోజా? నాకు తెలియదులేండి అయితే. ఆ ఒక్క ఓకే రోజే కాదు ఓకే. మేడం, ఇప్పుడు మామూలుగా మనం స్నానం చేస్తామా, వెళ్ళామా బాత్రూమ్కి వెళ్ళామా స్నానం చేసామా వచ్చామా అని కాదు కదా. ఇప్పుడు మామూలుగా మన గంగే యమున గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు, ఆ నదుల శక్తి అంతా కూడా, ఆ ఎనర్జీ అంతా కూడా బకెట్ వాటర్ లో వచ్చి మనం దాన్ని స్నానం చేస్తున్నట్టు ఫీల్ అవుతూ మనం స్నానం చేస్తే అది వేరుగానే ఉమ్. ఉంటుంది. ఇప్పుడు మామూలుగా పూజ ఇది ఈ చేసేటప్పుడే కాదు. పాయింట్ కోసమే నేను అడిగాను. ఈ పాయింట్ కోసమే అడిగాను నేను. ఎలా చేశారు మీరు అని తెలుసుకోవడం కోసం అడిగాను. అదే అంటే లోపల ఫీల్ అవుతుంది, అలా కూడా చేస్తాము. అది ఓకే ఓకే మామూలుగా ఓకే ధ్యానంలో ఎవ్రీడే మనం కూర్చున్నప్పుడు మేడం చెప్పిన దగ్గర నుంచి ఎనర్జీ బాడీ అలా క్లీన్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఎన్నో ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి, హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎనర్జీ బాడీలో ఎన్నో బ్లాక్స్ ఉంటాయి మనకి, చాలా బ్లాక్స్. ఎన్నో జన్మలుగా ఎనర్జీ బాడీ అంతా కూడా అశుద్ధంతో మొత్తం ఆ, ఒక దుర్గంధలాగా ఒక బ్లాక్గా తయారైపోయి ఉంటుంది. ఇది శుద్ధి చేసేదానికి మనకి ధ్యానంలో ప్రాసెస్లు హీలింగ్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు పద్మావతి గారు ఏం చేస్తున్నారంటే స్నానం చేసేటప్పుడు అది అది హీల్ అయిపోతున్నట్టుగా, ఆ ఎనర్జీ బాడీ హీల్ అయిపోతున్నట్టుగా భావించుకుంటూ నేను స్నానం చేసుకుంటున్నాను అని చెప్తున్నారనమాట. అది చాలా అద్భుతమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు. చాలా థ్యాంక్ యూ అద్భుతంగా అండి, తీసుకున్నారు ఈ పాయింట్. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే ఈవెన్ వాటర్ తాగినప్పుడు కూడా మనం అంటే గమనిక ధ్యానం అంటే వాటర్ ఏదో గ్లాస్ తో గటగట తాగేయడం కాదు, అది ఎట్లా మనకి శరీరంలో స్ప్రెడ్ అవుతుంది అని కూడా గమనించుకుంటూ ఉంటే పిల్లలకి మనం అలా చెప్పాం అనుకోండి. అంటే మనం అన్నం ఎరుక తింటున్నప్పుడు అది మొబైల్ ప్రతి క్షణం మనం ఎరుకతో ఉంటే అన్ని గమనించుకోవచ్చు. ఎరుకని మనం అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండాలి, మనం చెప్పడానికి పనికొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఉమా పెద్దంటి గారు జమీలా మాట్లాడతారు. మాస్టర్. కల్పన గారు. మాస్టర్ మరి యాక్చువల్లీ మా పాప కొంచెం బాగా లోలో ఉంది మాస్టర్. లో ఇంకొకటి అంటే కొంచెం అంతా కొంచెం స్ట్రెస్ గా అలా కూడా ఉంటుంది. నిన్న కొంచెం ఎక్కువ వరి అయ్యాము. నాకేమో రాత్రి ఎంత పడుకుంటే ఏజ్ ఎంత ఇప్పుడు బాబుకి? 14 years మాస్టర్. 14 years. ఓకే. పడుకుంటే రాత్రి ఒక ఆవిడ శోకాలు పెట్టి ఏడుస్తుంది. నల్ల డ్రెస్ వేసుకొని ఉంది, శోకాలు పెట్టి ఏడుస్తుంది. ఎదురుగా ఎవరో తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక పర్సన్ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. కాకపోతే కొంచెం నేను అలాగే కొంచెం చాలా వరీ అవుతా ఉన్నానులే, ఇంకా అలానే పడుకున్నాను. నాకు అలా కనిపించింది. ఇంట్లో కూడా అలానే ఉందిలే. అలా ఉన్నప్పుడు వెంటనే ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకొని మీకు ఇచ్చారుగా ప్రొటెక్షన్ లేయర్స్ వేసుకొని అవన్నీ అదంతా బయటికి రిలీజ్ చేసేయండి అంతే. వెంటనే అలర్ట్ అయిపోవడం అంతే. అలా కనిపించిన వెంటనే
అలా చేయాలా మాస్టర్ అలా చూసిన వెంటనే? అంతే. ఏదైనా మీకు డిస్టర్బెన్స్‌గా ఉంది, అలజడిగా ఉంది ఇంట్లో గాని అంతా, వెంటనే ధ్యానంలో కూర్చోండి. మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుంటే మనం ఇక్కడంటే వారాహి, ఆర్కేంజెల్, మైకేల్ అంటున్నాం. ఎవరికి వాళ్ళకి ఎంతోమంది మాస్టర్స్ ఉండొచ్చు. కొంతమంది హనుమాన్ అంటారు, కొంతమంది సెయింట్ జెర్మనీ అని అంటారు, సనత్ కుమార్, ఎవరిని కావాలంటే వాళ్ళని ఇన్వైట్ చేసేసుకోండి. వాళ్ళు ఇచ్చిన పవర్ఫుల్ ప్రొటెక్షన్ లేయర్ వేసుకోండి. వెంటనే మీ లోపల ఉన్న ఆ సరిగా కానివన్నీ రిలీజ్ చేసి అలసియాన్ అగ్నిలోకి పంపించేయండి. బయట నుంచి ఏది రాకుండా మిమ్మల్ని, మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని, మీ ఇంటిని అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోండి. మన సంకల్ప శక్తి అదే చెప్తున్నాం కదా. మన థాట్ పవర్, విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మనం అనుకున్నది ఫాస్ట్గా అది మేనిఫెస్ట్ అయిపోద్ది. ఇక్కడ అలర్ట్ అయిపోవాలి వెంటనే. నాకేంటి ఇలా ఉంది, అది గమనించుకోవాలి. దీన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటే అది ఇంకా ఏకు మేక అయిపోద్ది అంటారు కదా, అట్లా అయిపోతా ఉంటుంది, స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఫాస్ట్గా మనం అలర్ట్ అవ్వాలి. ఇంతసేపు అంటే ఉన్నారంటే పాపతో మీరు ఎక్కువసేపు ఎంత స్ప్రెడ్ అయిపోయి ఉండాల్సి ఉంటుంది కదా. ఆ, అదే ఆమెను కొంచెం నచ్చ చెప్పుకుంటూ ఆమెతో కొంచెం కూర్చొని ఆమెతో ఎక్కువ కూర్చొని ఆమెకు నచ్చ చెప్తా ఉన్నాను. భౌతికంగా చేసేది చాలా తక్కువ రిజల్ట్ ఉంటుంది. మనం మెడిటేటర్స్, మనకెంత సత్యం తెలుసు కదా. భౌతికంగా ఇంకా మనం అదే స్థితిలో ఎందుకు ఏమిటి కాదు. వెంటనే మనం అలర్ట్ అయిపోయి ధ్యానంలోకి వచ్చని మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుని, ఎనర్జీ ఇన్వైట్ చేసుకొని, పాజిటివ్ ఎనర్జీ అంత చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అసలు జస్ట్ ఒక 1.5 అవర్ 1 అవర్లో అంత క్లీన్ అయిపోద్ది. అంతరికి ఆ లవ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసేసుకొని ఎంత ఫాస్ట్గా అయిపోద్ది. మన మాటలతో ఓదార్పులు ఎన్ని అంటే సంవత్సరాలు తరబడి జరుగుతూనే ఉంటాయి. అదే కదా. అదే ఎనర్జీ గురించి ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం మనం. ఎనర్జీ. ఓకే. ఆ, ఓకే మాస్టర్. అంటే అయితే మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మనం పాపకి ఇలా ఎనర్జీస్ పంపిస్తూ ఉంటాం కదా మనం మాస్టర్. పంపించక్కర్లే. ఎందుకంటే మనం వెంటనే ధ్యానంలో కూర్చొని ఏదో సంథింగ్ తేడాగా ఉంది మాస్టర్స్, వెంటనే మీకు మీకు ఇష్టమైన మాస్టర్స్ ఉంటారు కదా, హయ్యర్ మాస్టర్స్. అటు ఇటు కాని మాస్టర్స్ మనకు అవసరం లేదు. హయ్యర్ మాస్టర్స్ ఉన్నారు కదా ఎంతోమంది. ఒక హనుమాన్ పిలుచుకోండి, లేకపోతే ఆర్కేంజల్ మైకేల్ని పిలుచుకోండి, లేకపోతే సెయింట్ జెర్మన్ పిలుచుకోండి, లేకపోతే మన వారాహి ఉంది, ఎవరో కొన్ని పిలుచుకోండి. వెంటనే ఏదో సంథింగ్, కాలభైరవుని పిలుచుకోండి. వెంటనే ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది, దీన్ని క్లీన్ చేయండి అండ్ మాకు ప్రొటెక్షన్ లేయర్స్ వేయండి. అలా మనం మాస్టర్స్ అడిగితే వాళ్ళు వెంటనే వచ్చేస్తారు, మనకి ఏదో ప్రొటెక్షన్ చేస్తారు. అంటే వాళ్ళు ఉంటారు, కానీ మనం దాన్ని ఫీల్ అవ్వాలి ఫస్ట్. వాళ్ళు ఉన్నారు మాకు అన్ని, అంటే యద్భావం తద్భవతి అన్నట్లుగా మనం ఫీల్ అయితేనే అది జరుగుతుంది. కాకపోతే వెంటనే వేసేసుకోండి, ఇంటికి పిల్లలకి అన్నిటికీ వేసేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ సరికానివన్నీ బయటికి రిలీజ్ చేసేయండి. అలసియాన్ అగ్నిలోకి పంపించేయండి. అవన్నీ కూడా ప్రక్షాళన చేసేయండి. బయట నుంచి ఏది రాకూడదని స్ట్రాంగ్గా మీరు డెసిషన్ తీసుకోండి, సంకల్పం చేసుకోండి, అయిపోద్ది. ఒక 1/2 అవర్ 1 అవర్లో అంతా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోద్ది. ఓకే మాస్టర్. మాటలు ఉండకూడదు. ఇంకా మాటలు అనే కొద్దీ, మన ఆలోచనలు అనే కొద్దీ ఇంకా ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అట్లా అవన్నీ ఉండకూడదు. వెంటనే అలర్ట్ అయిపోవాల. ఇంట్లో ఏదైనా ధూపం వేసేసుకోండి, ఏదైనా పచ్చకర్పూరం ఉంటే మొత్తం చల్లేయండి, మూలాలంతా చల్లేసుకోండి. అంటే పాజిటివ్ మీకు కావాలి అనుకుంటే కర్పూరం వెలిగించుకోండి. అంతే. ఇంకా మాటల ఆలోచనలు అవసరం లేదు. భయపడిపోయి ఏది జరిగిపోతుందో, ఏమైపోతుందో ఏమి ఉండదు అక్కడ. అవే ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. కొంచెం మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి, కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉండాలి అనుకుంటే గనక కర్పూరంతో హారతి ఇచ్చుకోండి. పిల్లలకైనా అంతే. సరే ఇవ్వండి, మీకు రిజల్ట్ మీకు తెలుస్తుంది, ఈజీగానే తెలుస్తుంది. అంతే. ఏదో దిష్టి అంటారు కదా, అది కూడా తీసేసుకుని ఏమైంది, కర్పూరం మంచిదే. కర్పూరం తీసుకోవచ్చు, ఇంట్లో ధూపం వేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా పచ్చకర్పూర చల్లేసుకోండి ఆ సైడ్లో అంతా, బయట అంతా కాస్త అలా చల్లండి, మంచిదే కదా. అది కూడా పాజిటివ్ ఎనర్జీయే కదా. అంతేగాని మనం ఇది ఎందుకు జరుగుతుంది, ఏమైపోతుంది, మనం ఆలోచించుకొని మాట్లాడి ఇంకా ఎనర్జీ, అది ఆ సరికాని ఎనర్జీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అదన్నీ కాదు, మనం వెంటనే ఇలా రియాక్ట్ అవ్వాలి. 1/2 అవర్ 1 అవర్లో మీకు మొత్తం పాజిటివిటీ వచ్చేస్తుంది. అది. ఓకే. థ్యాంక్ యూ కల్పన గారు. ఉమా పెద్దింటి గారు మాట్లాడతారా? ఉమా మహేష్. మ్యామ్, ఈ రోజు నుంచి మనం అంటే ఇంచుమించు ధ్యానంలో కూర్చున్న వాళ్ళు 40 మంది 41 మంది లాగా ఉన్నాము. ఓకే. అంటే వీళ్ళందరము ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అంటే మీరు
ఆ, లక్ష్మి అంటే ఇంకొక ఆమె ఉన్నారు కదండి, థర్డ్ ఐ మాస్టర్ వెంకటలక్ష్మి గారా? వెంకటలక్ష్మి గారు. మీరు ఆ ఆ వెంకటలక్ష్మి గారు ఏ రోజు ఎవరిని మనం వాళ్ళు అంటే ఒక్కొక్కరు వాళ్ళందరూ కూడాను ఒక్కొక్క రోజు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి తర్వాత ఏంటంటే అందరూ ధ్యానంలో శక్తిని స్వీకరిస్తారు, కాంతిని స్వీకరిస్తారు. కానీ ఈరోజు వాళ్ళు వద్దనే నాకు వచ్చిన మెసేజ్, ఈరోజు ఉమా మహేష్ గారి ద్వారా గైడెన్స్ చేయించమని. ఓకేనా? రెడీయా? ఓకే అంతే. రెడీ మ్యామ్. మీరు చెప్పింది నాకు అర్థమైందిలే. ఇంకా దీన్ని మనం ఎక్కువ ప్రొలాంగ్ చేయాలి, ఎక్కువ చేయొద్దు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక సెషన్ పెట్టాం స్టార్టింగ్లోంచే. 1 అవర్ ప్రతిరోజు మన మాస్టర్స్ ద్వారా పెట్టించాలని. కానీ ఎవరు రాలా. కొంతమంది ఏమో రెస్పాండ్ అయ్యారు, కొంతమంది రాలేదు. ఇంకా అందుకని దాన్ని పక్కన పెట్టేసాము. కాబట్టి ఇంకా దీని ప్లానింగ్ అని ఏమవుద్దు. ఎందుకంటే ప్లానింగ్స్ అంతా ఏం జరగవు ఇక్కడ, స్పాట్లో జరుగుతాయి అంతే ఏదైనా సరే. అంతే కదా. కాబట్టి ఈరోజు మీరు గైడ్ చేయండి. మీ గైడెన్స్ ఎలా ఉండాలంటే హైలో ఉండాలి. మీ దగ్గర జ్ఞానం ఉంది, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియట్లే మీకు. ఎప్పుడు ఏ వర్డ్ మాట్లాడాలి, ఎలా మాట్లాడితే దీని ఎనర్జీ ఎలా వస్తుంది అనేది ఇది కొంచెం ఎరుకలో ఉండాలి మీరు. ఇప్పుడే మనం ఎనర్జీ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఎనర్జీ అంటే ఏంటంటే మనం మాట్లాడే మాట, తినే ఆహారం కావచ్చు, మన ఆలోచన కావచ్చు, అన్నీ కూడా ఎనర్జీయే. ఈ ఎనర్జీ ఎలా వస్తుంది మన ద్వారా? పాజిటివ్గా వెళ్తుందా, లేకపోతే ఏమైనా కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేలా వస్తుందా? సరికాని మాట మాట్లాడినప్పుడు వెంటనే ఇక్కడ డిస్టర్బెన్స్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేదానికి నాకు ఏ అనారోగ్యం లేదనే దానికి తేడా ఉంటుంది. ఈ అనారోగ్యం అనే వాడు మాట్లాడకూడదు ఇక్కడ. నేను ఆరోగ్యంగా ఉన్నాను, లేదు నా ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం సరిలేదు, అది ఓకే. ఈ అనారోగ్యం అనేది ఎట్లా ఉంటుంది? నాకు రోగం, జబ్బు, అనారోగ్యం ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? వినేదానికి కూడా ఎలా ఉన్నాయి? ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలు, మన వర్డ్స్ అనేది అది కూడా ఎనర్జీ కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఆ మాట అంతా ఎనర్జీయే. అంతే. మాట అంటే రామబాణం, అది దాన్ని వేస్తే తిరిగి తీసుకోలేం. ఈ కాన్సెప్ట్ అర్థం కాకనే ఇంతకాలము ఈ ప్రపంచం అంతా చెత్తా చెదారాలు మాట్లాడి, పనికి మళ్ళీ మాట్లాడినంత మాట్లాడి చెప్పారు కదా. 75% మాటలు, ఆలోచనల ద్వారానే నెగిటివిటీని స్ప్రెడ్ అవుతుంది మనిషి వల్ల. మనిషి వల్లే మొత్తం స్ప్రెడ్ అయ్యేది. ఈ కాలుష్యం అనేది స్ప్రెడ్ అయ్యేది అంతే. అవన్నీ క్లీన్ చేయడానికే వచ్చాం మనం. మరి మనం కూడా అవే మాట్లాడేసి, మనం కూడా అయ్యే చేసేసి, మనం ఆలోచనలు, థాట్స్ రిలీజ్ చేసేస్తే ఇంకా మనం ఎట్లా అయ్యాం? మనకి వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇంకా ఇంత టైం ఎందుకు మనం ఇక్కడ కూర్చుంటున్నాము? ఇంత టైం ఎందుకు మనం విలువైన సమయాన్ని ఇక్కడ మనం యూస్ చేస్తున్నామంటే ప్రతి క్షణం మనం మంచిగా యూస్ చేయాలి, పాజిటివిటీగా యూస్ చేయాలి. అందుకే మాస్టర్స్ ఎప్పుడు కూడా ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ మాస్టర్స్ని ఎంచుకుంటారు కొన్ని పనులకి. అందరిని ఎంచుకోరు. ఎంత మెడిటేటర్స్ అయినా ఎంతైనా అందరిని తీసుకోరు. వాళ్ళల్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని పనులైతే చాలా సీక్రెట్గా, చాలా కేర్ఫుల్గా చేసుకుంటారు. ఎంత ధ్యానం చేసేసినంత మాత్రాన నాకు జ్ఞానం తీసేసుకుంటేనే నేను స్పిరిచువల్ మాస్టర్ అనేస్తే ఎట్లా? కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి విషయం, ప్రతిదీ. అందుకే పక్కన వాళ్ళ మీద దృష్టి, నా మీద నాకు దృష్టి ఉండాలి. నా ద్వారా ఏం జరుగుతూ ఉంది, నా మాట, ఆలోచన, నా ప్రవర్తన, నేను ఇచ్చే ఏదైనా, నేను ఒక మాట మాట్లాడుతానంటే అది ఎట్లా వెళ్తుంది, బయటికి ఎలా వెళ్తుంది. నేను ఎప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండే. ఎక్కడైనా కాస్త డిస్టర్బెన్స్ అనిపించిందంటే వెంటనే అలర్ట్ అయిపోవాలి. అవన్నీ గమనించుకోండి. అదే ఎనర్జీ అండి. కాదు. మేడం నమస్తే మాస్టర్. నమస్తే మంజు గారు. మేడం ఇప్పుడు శ్వాస చేస్తే అంటే శివుడు, శ్వాస లేదంటే శివుడు అంటారు మేడం. ఇప్పుడు అందరూ ఏం చేసుకుంటుంది, ఆక్సిజన్ తీసుకుంటావు, కార్బన్ డైఆక్సైడ్ వదులుస్తావు అంతా చెప్తారు. అది సైంటిఫిక్ గా అన్ని తెలుసు. కానీ ఆధ్యాత్మికులు ఏం చెప్తారంటే విశ్వకాంతి ఉంది, మనము ధ్యానం చేస్తే శూన్య స్థితికి వెళ్తే కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, అందువల్లే ఇడీ సృష్టి జరుగుతుంది అంతా, ఆ ఎనర్జీ మనలోనికి వచ్చేస్తుంది ఎనర్జీ అంతా చెప్తున్నాను మేడం. అప్పుడు ఏమైతుందంటే మనలో 72,000 నరనాడులు ఉన్నది మేడం.